హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతూ ఉన్నాను. తను ఎంత అద్భుతమైన వ్యక్తి అనంటే ప్రతిరోజు అవన్నీ మనం చూస్తాం, వింటూ ఉంటాం, కానీ ఇన్డెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలనుకోం. సో మనకి తెలిసి ట్రావెల్ అవుతున్న ఎన్నో విషయాలకి సంబంధించి ఎక్కడో దేశం కాని దేశం అంటే తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా యుఎస్లో సెటిల్ అయ్యి రిటర్న్ హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్టిగేటెడ్ పిలిగ్రిమ్గా తను ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఎంతో మన సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ ఏదో కోల్పోయిన వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అనే తపన తనలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న జనరేషన్కి ఖచ్చితంగా తను చెప్పే మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే ఈ ఇంటర్వ్యూకి తనని ఆహ్వానించాను. ఒకసారి మీ అందరికీ పరిచయం చేస్తాను. నమస్తే అండి. నమస్తే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనుపమ రెడ్డి గారు, యాక్చువల్లీ మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని అంటే ఒక పెద్ద ఎపిసోడ్ అదే అవుతుంది అని నేను డైరెక్ట్ గా ఒక షార్ట్ కట్ లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను. బట్ చాలా అద్భుతంగా అనిపించింది మీ ప్రయాణం, మీ జర్నీ వింటూ ఉన్నప్పుడు. నిజంగా ఇలా ఉంటున్నారా జనాలు, ఇలా ఆలోచిస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదు, చేయాల్సిన వాళ్ళు చెయ్యట్లేదు. ఎక్కడో ఒక కసి మీలాంటి వాళ్ళలో కనిపిస్తుంది. వీళ్ళు కాదు కదా ఇది చేయాల్సింది, వీళ్ళ డ్యూటీ ఇది కాదు కదా, సరే మనమే వెళ్ళిపోదాం, మనమే చెప్పేద్దాము అని చెప్పి మీకు మీరుగా మనం ఏంటి అనేది తెలుసుకోవడం, చెప్పడం కోసం మీరు ఫ్లైట్ ఎక్కి వచ్చేయడం, ఇక్కడ తిరిగేయడం, చెప్పడం నాకు చాలా చాలా కొత్తగా అనిపిస్తోంది మీ జర్నీ. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ అనుపమ రెడ్డి గారు ఎవరు, అసలు ఏంటి, ఇండియాలో ఉండి సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ ఇక్కడికి ఎందుకు రావాలి, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్న దేవుళ్ళ గురించి ఇక్కడ ఉండని మీరు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ నైస్ క్వశ్చన్ శ్రావణి. బేసిక్గా మా పేరెంట్స్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు, ఇన్లాస్ కూడా ఇక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఏంటంటే మా పెద్దమ్మ గారి దగ్గర పెరిగాను నేను చాలా కాలం. ఆవిడ ఒకటే చెప్పేది, ఆవిడ పూజలు బాగా చేసేది. ప్రతి మండే వచ్చిందంటే 5:36కి గుడికి తీసుకెళ్ళిపోయి అభిషేకం చేయించేది. అప్పట్లో చాలా తిట్టుకునేదాన్ని, ఈవిడ ఏంటి అసలు గుడికి తీసుకెళ్తుంది, ఇవన్నీ అవసరమా మనకు అసలు అంటే. లేదు, ఆవిడ ఒకటే చెప్పేది, నీ తర్వాత జీవితం బాగా ఉండాలంటే షుడ్ ఫాలో దిస్ అని చెప్పేది ఆవిడ. అండ్ పండగ వస్తే పొద్దున్నే లేవడం, తలస్నానం చేయడం, ప్రతి పండగ అంతే. అలా ఆవిడ చెప్తూ ఉంటే నేను అనుకునేదాన్ని, అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, కనిపిస్తాడా, ఇంత పూజలు చేస్తుంది కదా ఆవిడ షిడు ఆల్ చదువుకునేది, స్తోత్రాలు చదివేది, బాగా చేసేది, పూజలు టెంపుల్స్కి వెళ్ళేది అలా అనమాట. అని అప్పట్లో అనుకునేదాన్ని. లేటర్ ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కష్టాలు సుఖాలు అన్నీ చూస్తూ ఉంటాం కదా జీవితంలో. అన్నీ చూసిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ టెండర్ ఏజ్లో 25 yearsకి నాకు ఒకటి అనిపించింది, హే దిస్ ఈజ్ నాట్ ద లైఫ్, దీనికి కాకుండా సంథింగ్ ఈజ్ దేర్, ఇవన్నింటికి డిఫరెంట్ థింగ్ ఉంది అనేది అనిపించింది. అప్పుడు మా వారు మిడిల్ ఈస్ట్లో వర్క్ చేసేవారు. మిడిల్ ఈస్ట్లో వర్క్ చేసినప్పుడు తను నా ఫ్రెండ్ ఇక్కడ సత్సంగం అవుతుందంట, మనం వెళ్దాం అనింది అనమాట. నేను అప్పుడు నాకు బాబు వచ్చేసి జస్ట్ 1 year బాబు, పాప కూడా ఉంది, షీజ్ ఎల్డర్, స్కూల్కి వెళ్ళిపోయింది పాప. నేను అన్నాను, ఏంటి అసలు పూర్ణ సత్సంగకి ఏంటి వెళ్ళడము, ఈ చిన్న పిల్లాడిని వేసుకొని వెళ్ళడం ఏంటి అని అన్నాను అనమాట. ఏం కాదు, బాబు కూడా అసలు గొడవ చేయడు కాబట్టి జస్ట్ వెళ్ళిపోదాం, వాడు అసలు అల్లరి చేయడు, ఏడవాడు కదా, చక్కగా కూర్చుంటాడు, వాడికి అలవాటు అనమాట, కూర్చోబెడితే అలా కూర్చొని ఒళ్ళో ఉంటాడు. సో వెళ్ళగానే అక్కడ ఫస్ట్ చెప్పింది, సత్సంగంలో గురూజీ చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ నిన్ను నువ్వు శుద్ధి చేసుకో అని అంటాడు ఆయన. అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి నిన్ను నువ్వు శుద్ధి చేసుకో అంటున్నాడు అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటే ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. హే లైఫ్ అంటే ఇలా కాదు, ఇలా ఉండాలి, దిస్ ఈజ్ ద లైఫ్ అనేది. ఆయన ఏమని చెప్తాడంటే, దర్ ఇస్ ద ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద యూనివర్స్, అండ్ యూనివర్స్ ఏంటంటే మనం ఏది మాట్లాడినా, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా పైన రికార్డ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ యూ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్. ఎలా అంటే అసూయ అనేది తీసేయవు, ద్వేషం అనేది ఉండొద్దు, కోపం అనేది ఉండొద్దు. లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకున్నావు అనేది కూడా గోల్స్ ఉండాలి అంటాడు. అంటే పరమాత్ముడు ఇన్ని ఇచ్చాడు నీకు, ఈ ప్రపంచంలో ఏంటంటే ప్రతిదీ ఆయన సృష్టి, ఆయన ఇన్ని ఇచ్చినప్పుడు మనం ఆయనకి రిటర్న్ ఇవ్వాలి కదా ఏదన్నా అన్నాడు. అనగానే ఎస్ కరెక్ట్ కదా, మరి మనం ఏం చేస్తున్నాము, హ్యాపీగా జాలీగా ఒక టూర్కి వెళ్తాము, లేదంటే హ్యాపీగా నచ్చిన ఫుడ్ తింటాము,
అది కాకుండా వన్ మోర్ థింగ్ ఏంటంటే నచ్చిన బట్టలు కొనుక్కోవడం, ఎంజాయ్ చేయడం, దిస్ ఈజ్ లైఫ్ అని అనుకుంటున్నాము. పార్టీలు, హ్యాపీగా ఉండడం, దీనికంటే అతీతంగా ఇవన్నీ ఉన్నాయి కదా అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆయన ఇంకో విషయం కూడా చెప్తారు, నెవర్ ఈట్ వైట్ థింగ్స్ అంటాడు. వైట్ థింగ్స్ అంటే ఏంటి, అక్కడ షుగర్ తినొద్దు, షుగర్ ఈజ్ డేంజర్ టు బాడీ అంటాడు. ఈవెన్ ఉప్పు కూడా తినొద్దు, ఉప్పు కూడా చాలా తక్కువ వాడమంటాడు. రైస్ కూడా అంతే. ఆయన చెప్పేది ఏంటంటే సాత్విక ఆహారం తీసుకోమని చెప్తాడు. సాత్విక ఆహారంతో నీ ఆలోచన సరళి కూడా మారిపోతుంది అని చెప్పాడు. సో లేటర్ ఐ స్టార్టెడ్ మెల్లిమెల్లిగా, అంటే నాకు నాన్ వెజ్ తినేదాన్ని కదా, మరి క్షత్రియులము, నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాను. కులాలు అనేవి ఓన్లీ పొలిటికల్ పార్టీస్ సృష్టించినాయి. బేస్డ్ ఆన్ నాకున్న నాలెడ్జ్తో నేను అనుకునేది ఏంటి అంటే దెర్ ఈస్ ఓన్లీ 4 వర్ణాస్. ఆ 4 వర్ణాస్ ఏంటి అంటే మనందరికీ తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అవన్నీ ప్రతి మనిషిలో 4 ఉంటాయి. ఆయన చెప్తాడనమాట, ప్రతి మనిషిలో ఉంటాయి. ఎలా ఉంటాయి అని అంటే, బ్రాహ్మణుడు అంటే నువ్వు ఏదన్నా నేర్చుకున్నప్పుడు బ్రాహ్మణుడి కిందకే వస్తావు. నువ్వు దాన్ని నేర్చుకున్నది కూడా నలుగురికి పంచాలి అంటాడు. వాళ్ళు విన్నా వినకున్నా నువ్వు చెప్పు. 10 మంది ఉన్నారనుకో, ఒకరన్నా వింటారు నువ్వు నేర్చుకుంది అనేది. నెక్స్ట్ క్షత్రియ, నువ్వు ఎప్పుడైతే ధర్మం కోసం పోరాడతావో, తప్పుగా జరుగుతున్నప్పుడు దాన్ని ఎదురు తిరిగి మాట్లాడతావు, అప్పుడు నువ్వు క్షత్రియ వర్ణానికి చెందిన వాడివి అంటాడు. నెక్స్ట్ వైశ్య, అందరూ డబ్బులు లెక్క పెట్టుకుంటారు, అందరికీ డబ్బులతోనే ఏదైనా కొనుక్కోవాలి, రైట్? అకౌంటింగ్ చూసుకుంటాము. మరి వైశ్య మనకే ఉంది కదా. శూద్ర, మన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాం కదా, పాచి పని మనమే చేసుకోవాలి. అంటే పనమ్మాయి ఉంది కదా అంటే రానప్పుడు మనం అన్ని చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు మనకి 4 వర్ణాలని. అలా ఇట్ స్టార్టెడ్ మై జర్నీ లైక్ దట్. ఆయన చెప్పిన దాంట్లో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చావు కదా, యూ షుడ్ డూ సంథింగ్ అండ్ గో. నీకేం చేయాలనుకుంటున్నావు షుడ్ బి క్లియర్. దానికోసం నువ్వు ఎక్కడ వెతకాల్సిన అక్కర్లేదు, ఆ యూనివర్స్ని అడుగు. ఏదైనా ఎలా ఉంటుందంటే లోకంలోనంట మనము ఎలా అంటే అంటే ఈ నేచర్ కోసం మనం అడిగితే భగవంతుడు మనం చూసుకుంటాడట. సో నా థాట్ ప్రాసెస్ కూడా అలానే అనమాట. ఇప్పుడు ఎలా ఉందంటే, లోకంలో మంచి చేయాలంటే నేను ఒక అడుగు ముందుకేయాలి. ఎక్కడో ఉన్నాను కానీ ఆ ఆశలు ఎలా అంటే అప్పటి నుంచి బ్లడ్ లో అంటారు చూడు, బర్నింగ్ డిజైర్ అంటారు కదా, అది అలా సాగుతూనే ఉంది. మా వారిని అడిగాను నేను, నాకు ఎందుకో స్పిరిచువల్ గురువు అయిపోవాలని ఉంది, వెళ్ళిపోవాలని ఉంది అని. అంటే ఆయన ఒకటే అన్నారు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ కాదు ఇప్పుడు, లేటర్ యూ కెన్ డూ అని చెప్పేసి. అలా పిల్లలకి నా సొంతగా నేను అలా గురూజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత యోగా స్టార్ట్ చేశాను. పతంజలి యోగా నేర్చుకున్నాను లేటర్. యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఇట్స్ అటాచ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ఆయన చెప్తారు యోగా ఎందుకు చేయాలి, ఇట్స్ యునైట్ యువర్ బాడీ అంటారు. నీకు ఏదన్నా ఒక హెడేక్ వచ్చిందనుకో, ఇమీడియట్గా చాలా మంది టాబ్లెట్ వేసేసుకుంటారు కదా, ఆయన ఒకటే చెప్తాడు, జస్ట్ డూ ద ధ్యానము. ఆ ధ్యానంలో ఏమైపోతుందంటే నీకు ఆ కుండలిని అన్ని షట్చక్రాలని ఎప్పుడైతే నీ కంట్రోల్లో పెట్టుకుంటావో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ కంట్రోల్ అంటాడు. సో ఇప్పుడు అందరికీ హెడేక్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నాకు ఏదైనా ప్రెషర్గా అనిపించినప్పుడు వస్తూ ఉంటుంది, బట్ ఐ నెవర్ యూజ్ మెడిసిన్, ఐ డూ ద మెడిటేషన్. అలా సో ఇవన్నీ నేర్చుకునే అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈరోజు పిల్లలు పెద్దగా అయిపోయినారు. వాళ్ళకంటూ వాళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతారని చూసారు మీరు? ఎగ్జాక్ట్లీ చూసాను. చూసి ఫైనల్గా ఏంటంటే వారికి రీసెంట్గా, అంటే బాబు జస్ట్ ఒక 2 years బ్యాకే వాడు కూడా ఇండిపెండెంట్ అయిపోయాడు, జాబ్లో జాయిన్ అయిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓ దిస్ ఈజ్ మై లైఫ్ నౌ, దిస్ ఈజ్ మై టైం. మీరందరూ కాదు, నేను చేయాల్సింది కొంచెం ఉంది ఈ భూమి మీద పుట్టినందుకు, చేసి వెళ్ళిపోవాలి అని. కోవిడ్ టైంలో నేను ఈయనకి చెప్పాను అనమాట, నన్ను పిల్లోడు కాలేజ్లో జాయిన్ అయిపోయాడు కదా, నన్ను వెళ్ళనివ్వండి, నేను ఐ కెన్ మూవ్ అరౌండ్ భారతదేశంలో. నాకు ఇండియా వర్డ్ కూడా ఇష్టం ఉండదు అసలు, భారతదేశం అంతే. ఈ దేశంలో నేను చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఎందుకంటే మనం అన్ని అక్కడ రంగుల ప్రపంచం అంతా చూసి వచ్చాం కదా, దానికంటే ఇక్కడ చాలా గొప్పగా ఉంది, ఈ ప్లేసెస్ అన్ని చూడాలి అనే ఉద్దేశంతో కోవిడ్ తోని తను పంపించలేదు. నేను అన్నాను, కోవిడ్ లో వెళ్తే ఇంకా బాగా చూడొచ్చు, ఎవరు ఉండరు అక్కడ అని చెప్తే ఆయన అన్నారు, వద్దులే కోవిడ్ తర్వాత తగ్గినాక వెళ్దు అని. అంటే 3 years లో ఐ విజిటెడ్ ఆల్మోస్ట్ జ్యోతిర్లింగాస్ అండ్ శక్తిపీఠాస్ అన్ని చూసేసాను. అండ్ సీ మెనీ ప్లేసెస్, దాంతో పాటు చుట్టుపక్కల ఉంటాయి కదా, కవర్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే దేర్ ఈజ్ సమ్ వైబ్రేషన్స్.
అంటే ప్రపంచమంతా కూడా సనాతన ధర్మం ఉంది కదా, మరి వైబ్రేషన్స్ ఉండాలి అని అంటారు పీపుల్, రైట్? అది నాకు అక్కడ కనిపించలేదు. దట్ ఈస్ మెకానికల్ లైఫ్ అండ్ డిప్రెసివ్ లైఫ్ అక్కడ. ఎందుకు డిప్రెసివ్ లైఫ్ అంటే ఇట్స్ రొటీన్ గా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే దిస్ బ్యూటీస్ మనం ఎలా కావాలనుకుంటే అలా బతకొచ్చు ఇక్కడ. దట్ ఈస్ హియర్. అండ్ వన్ మోర్ ఏంటంటే పరమాత్ముడు అంతటా ఉన్నాడు, బట్ ఆయనకి ఒక షెల్టర్ కావాలి కదా, ఆ షెల్టర్ ని ఈ భారతదేశంలో చేసుకున్నాడు. ఇక్కడ 10 అవతారాలు ఇక్కడే వచ్చినాయి, మళ్ళీ 9 అవతారాలు ఉత్తరప్రదేశ్ లోనే వచ్చినాయి, ఒక్క అవతారం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది, అది కూడా అహోబిలంలో నరసింహ అవతారం. మరి ఇంత గొప్ప ఆయన చేసుకున్నప్పుడు ఆయన దేవాలయం ఇది, ఈ ప్లేస్ లో మనం ఉంటే మనం ఎంత ఆనందంగా ఉంటాము. అంటే అంతటా స్ప్రెడ్ అయినా ఇక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ ఇట్స్ మోర్ అండ్ మోర్ అని అనిపించింది. ఓకే, ప్రతి మనిషికి లైఫ్ లో మొదటి గురువు తల్లి, లేదంటే స్కూల్లో టీచర్, ఆ తర్వాత మనకి ఎవరైతే కనెక్ట్ అవుతారో లైఫ్ కి, అంటే మనల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి, కుడ్ బి ఫాదర్, మదర్, ఎనీవన్ ఎల్స్ అంటూ ఉంటారు కదా గురువు వాళ్ళు అని చెప్పి. వీళ్ళు కాకుండా మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్లే ఒక గురువు ప్రతి ఒక్కరికి అవసరం అంటారా, ఉండాలంటారా? ఎలాంటి గురువుని చూస్ చేసుకోవాలి? యా శ్రావణి, వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. బేసిక్ అందరికీ మదర్ ఈజ్ ద ఫస్ట్ గురువు. ఎందుకంటే తను పిల్లాడిని మాటలు చెప్తూ మాటలు నేర్పిస్తూ ఉంటుంది, లేటర్ నడక నేర్పిస్తూ ఉంటుంది. షీ స్పెండ్స్ లాట్ ఆఫ్ టైం. లేటర్ ఫాదర్ ఆల్సో, రైట్? వీళ్ళు సరిగ్గా సరైన మార్గంలో వెళ్తే పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుందని దట్ ఈస్ మై ఒపీనియన్. నేను ఇందాక మీకు చెప్తూ వచ్చాను కదా, పిల్లలకి నేను పెద్ద బాల శిక్ష బుక్ కొని పిల్లలకి ఇద్దరికి కూడా తెలుగు నేర్పించాను. వాళ్ళకి కంఠతః మహాభారతం స్టోరీ, రామాయణం స్టోరీ, భాగవతం ఏది అడిగితే అది చెప్పేసేవాళ్ళు వాళ్ళు. పాప అయితే నేను ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి తల్లి గురువు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. వెన్ షీ వాజ్ 7 years, అంటే 4 years కి నేను తన్ని పంపించాను, ఇస్కాన్కి పంపించేదాన్ని. ఇస్కాన్లో ఎవ్రీ వీకెండ్ వాళ్ళకి సెషన్ ఉంటుంది, 3 hours ఉంటుంది. వాళ్ళ పాప అన్ని శ్లోకాలు కంఠతః చెప్పేది, మీనింగ్స్ కూడా బాగా చెప్పేది అనమాట. ఆ టైంలో వాళ్ళు అనేవాళ్ళు అనమాట, వాలంటరీ వర్క్ చేసే వాళ్ళ కదా అందరూ టీచర్స్. మేడం గారు, మీలాంటి పాప మాకు దొరకడం మా అదృష్టము. ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులోనే అన్ని చెప్పేస్తుంది. షీఈ్ పూర్వజన్మ సంస్కారాలు అంటారు కదా, దట్ ఈస్ ఐ సీన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు. తను చిన్నప్పటి నుంచి కూడా అలానే ఉండేది, ఒక యూనిక్ గా, అందరిలా కాకుండా ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తే కూర్చొని తాను వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక క్రియేటివిటీ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. అలా చూసి ఇంకా నేను కంటిన్యూగా పంపించడం మొదలెట్టిన తర్వాత ఒకరోజు వెన్ షీ వాజ్ 7 years నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. తనకి ఎప్పుడు కృష్ణుడి ఫింగర్ రింగ్ పెట్టుకునేది, ఒక చైన్ వేసుకునేది, కృష్ణుడి పెండెంట్ ఉంది. ఒకరోజు నన్ను నైట్ పడుకునే ముందు తనకి ఎప్పుడు తన బెడ్ పక్కన ఒక టేబుల్ ఉండేది, టేబుల్ పైన ఒక కృష్ణ పరమాత్ముడిది ఒక స్టాచ్యూ ఉండేది, ఇంత స్టాచ్యూ. తను ఎలా ఉంటుందంటే తనకి బాధేసినా వెళ్ళి చెప్పుకునేది. అంటే ఇస్కాన్లో చెప్తారు అలానే, నీకెవరూ కాదు ఆయనే నీకు అన్ని అని చెప్తారు. అంటే తల్లి తండ్రి అన్ని, నువ్వు ఇక్కడ పుట్టినావు అంటే మీ అమ్మ నాన్నకి నువ్వు పుట్టడానికి కారణం ఆయన అని చెప్పేసి, అంటే నీకు బాధ అనిపించినా సంతోషం అనిపించినా ఆయనతో చెప్పుకోవాలి అని చెప్తారు అనమాట. ఐ యూస్ టు టేక్ హర్ కదా. బాబు చంటి పిల్లాడు ఉండేవాడు, వాడు 1 year 2 years ఉన్నా చక్కగా వాడు కూడా, వాడికి ఏం అర్థమయ్యేదో కానీ ఊపేవాడు, తల ఊపేవాడు అనమాట. సో అలా పాప 7th year లో నేను ఐ వాంట్ టు మ్యారీ కృష్ణమమ్మ అంటుంది అనమాట. నేను అడిగాను, అదేంటి ఎలా పెళ్లి చేసుకుంటారు, అసలు పెళ్ళంటే ఏంటి అని అడిగాను నేను. అడగగానే నాకు గురువు చెప్పారు, గురువు అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మా గురువు నాకు గురువు చెప్పారు, టెంపుల్లో మనసుతో ఎవరితోనైనా చేస్తే, పని చేసినా మనసుతో చేయాలి, మనసుతో పెళ్లి చేసుకోవచ్చు. ఆయనకి 16,000 మంది గోపికలు అంటారు కదా, గోపికలందరూ ఆయనకి మనసు ఇచ్చేశారు. పెళ్లి చేసుకోలేదు బేసిక్ గా, వాళ్ళందరికీ ముడిపడిన బంధం అంతే అది. అందుకు వాళ్ళందరినీ ఆనందంగా ఉంచాడు ఆయన. సో నేను మనసుతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను చేసుకోవచ్చా అని అడుగుతుంది అనమాట నన్ను. అడిగితే నాకు అసలు అర్థం కాలేదు, ఎలా చేసుకుంటారు, తర్వాత ఏం చేస్తావు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అని అడిగాను పాపని. నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఐ వాంట్ టు బికమ్ ఎ స్పిరిచువల్ గురు, ఐ డోంట్ వాంట్ దీస్ ఆల్.
నాకు ఇవన్నీ తను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఏకసంతాగ్రహి అంటారు కదా, అలా ఏదైనా ఒకసారి చదివితే వచ్చేసేది తనకి, అలా ఉండేది. సో నాకెందుకు అమ్మ ఇవన్నీ కాదు, నేను ఐ హ్యావ్ టు గో ఇన్ దిస్ పాత్ అనగానే నాకు ఒకసారి ఇంకా ఒక ఫియర్ వచ్చేసింది. వాట్ ఈస్ దిస్ ఆల్ థింగ్స్, అసలు ఇదేంటి అమ్మాయి ఇలా వెళ్ళిపోతానంటుంది అనేది మదర్కి ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే, సరే నువ్వు చెప్పావు కదా, డెఫినెట్లీ పెళ్లి చేసుకుందు, కానీ కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వు, నేను చెప్తాను ఎప్పుడు చేసుకోవాలా అని చెప్పాను పాపకి. తర్వాత తను ఏంటంటే నాకు ఎప్పుడు కన్నయ్య అని చెప్తారు. నాకు కన్నయ్య కనిపిస్తున్నాడు, నిద్రలో కనిపిస్తాడు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే పడుకునేటప్పుడు కృష్ణార్పణం, అన్ని కృష్ణార్పణం అనే చెప్తుంటారు ఎవ్రీథింగ్. అంటే నువ్వు వచ్చినావు జస్ట్ ఇక్కడ నీ వర్క్ చేయడానికే వచ్చావు, ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ బాడీ, అంటే హీ గేవ్ యూ అండ్ ఈవెన్ దిస్ సోల్ ఆల్సో హిస్ సోల్, అంతే. నువ్వు ఇక్కడ ఉండి జస్ట్ నీ వర్క్ చేయడానికి వచ్చావు, వెళ్ళిపోవాలి అనమాట. అంటే తనంతా ఇన్డెప్త్ గా నేర్చేసేసుకుంది అన్ని ఆ ఏజ్ లో. సో నేనేం చేశానంటే, నాకు తమిళ్ ఫ్రెండ్స్, తమిళ్ వాళ్ళు బాగా చేస్తారు పూజలు కదా. తను బై ద వే ఇంకొకటి చెప్పలేదు నీకు, నేను తన్ని కర్ణాటక మ్యూజిక్ కి పంపించేదాన్ని నేర్చుకోవడానికి. పంపించినప్పుడు తను ఎంత బాగా పాడేదంటే త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అన్ని కూడా. ఎవ్రీ టీచర్, నేను ఒక 3 టీచర్స్ని మార్చాను. అంటే మేము ప్లేసెస్ మారినప్పుడల్లా మారిస్తే వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, అమ్మా ఇంత పుణ్యం, అసలు నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని కన్నావు, అలా చెప్పగానే పాటలు పాడేస్తుంది. అవి మళ్ళీ గుర్తు పెట్టుకొని నెక్స్ట్ వీక్ లో కూడా సేమ్ ఫ్లోలో సేమ్ మనం ఎలా చెప్పామో అలా పాడేస్తుంది. తను ఎప్పుడు పాడినా కీర్తనలే పాడుకునేది. ఇప్పుడు పిల్లలంతా ఎలా ఉంటారు, ఏదో ఎక్కడో ఉంటారు. అసలు నేను సినిమాలు ఎప్పుడు చూపించేదాన్ని కాదు, అసలు టీవీ ఎప్పుడు చూపించేదాన్ని కాదు పిల్లలకి. వీకెండ్ లో అది కూడా ½ an hour ఇచ్చేదాన్ని. అది కూడా ఏంటి, కార్టూన్ షో, టామ్ అండ్ జెర్రీ కామెడీ ఉంది, ఇచ్చేదాన్ని అంతే. అయితే నాకేమైందంటే ఇంక ఈ ప్యారలల్ గా దీనికి కూడా వెళ్తుంది కదా, వాళ్ళని అడిగాను, టీచర్స్ని అడిగాను, మా పాప ఇలా చెప్తుంది, మీరు ఏం చేయమంటారు, తను ఇలా అంటుందంటే వాళ్ళు ఇమీడియట్గా చెప్పారు, పాప చేయాల్సింది చాలా ఉంది, ఇలా కాదు, మీరు ఇమీడియట్గా ఇస్కాన్కి మెల్లిమెల్లి కట్ చేసేయండి, కట్ చేసేసి జస్ట్ అమ్మాయిని టోటల్గా ఈ పాటలు పాడడం వీటిలో ఇన్వాల్వ్ చేయండి, టెంపుల్స్కి పంపించడం. రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కదా టెంపుల్స్ లో. అక్కడ ఎలా అంటే అవుట్ సైడ్ వెస్టర్న్ కంట్రీస్ లో టెంపుల్స్ లో భజన్స్ చేస్తారు బాగా, ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో పిల్లలతో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలా చేయండి అంటే నేను అడిగాను, ఎందుకు అలా వద్దంటున్నారు అంటే, అమ్మాయి చేయాల్సింది చాలా ఉందేమో, అక్కడికి ఎందుకు ఆపేస్తారు, స్పిరిచువాలిటీ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్, కాకపోతే తను చేయనివ్వండి, తర్వాత మళ్ళీ పాత్రలోకి రావచ్చు. ఎందుకంటే తను చదువు కూడా నలుగురికి పంచొచ్చు. షీ మే బికమ్ ద సైంటిస్ట్ ఆర్ షీ మే డూ సంథింగ్ అని చెప్పేసి వాళ్ళు అనగానే ఇమీడియట్గా మెల్లిమెల్లిగా తన్ని అలా టీచర్స్కి చెప్తూ, పాప రావట్లేదు, వేరే క్లాసెస్కి పంపిస్తున్నాను, వాళ్ళు అడిగేవాళ్ళు, అలా తగ్గించేశాను. ఒక 1 yearలో ఆల్మోస్ట్ షీ స్టాప్డ్ ఇట్. అది అక్కడ జరిగింది. అంటే మీకు మదర్ ఎలా పెంచుతుంది అనేది మదర్ ఎఫెక్ట్ అంతా ఉంటుంది. అందుకే అంటారు చూడు, ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబాన్ని బాగా చేస్తుంది, అలాగే ఈ సొసైటీని బాగా చేస్తుంది. అలాగే తను ఇచ్చే ఒక స్లోగన్, ఈ ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్న అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోగలరు. ఎందుకంటే స్త్రీని ఆదిశక్తి అందుకే అంటారు. అదే ఒక మగాడికి కూడా లేని శక్తిని ఆడదానికి భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుంది పాప? తను యాక్చువల్గా ఏంటంటే వరల్డ్ టాప్ యూనివర్సిటీలో తను చదివింది, యుఎస్ లో కార్నెగీ మెలన్లో చదివి తను ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తుంది. తను షీఈ్ ఆల్సో వెరీ స్పిరిచువల్ గర్ల్. నన్ను ఏమంటుందంటే, అమ్మ తను యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో చెప్పేది, అమ్మ వి డూ ద ప్రోగ్రామ్స్, పాడ్కాస్ట్ చేద్దాము ఇంగ్లీష్ లో హిందీలో, నువ్వు హిందీలో చెప్పు నేను ఇంగ్లీష్ లో చెప్పు అనేది. మా వారు అనేవారు, అవన్నీ వదిలే లేటర్ వీ కెన్ డూ అని చెప్పేవాళ్ళు. అలా అంటారు చూడు, భగవంతుడు ఆజ్ఞ లేనిది మనం ఏం చేయలేమంట. ఇప్పుడు వచ్చిందేమో, ఇప్పుడు అంటుంది అనమాట, అమ్మా జస్ట్ వీ డూ దట్, నేను ఇంగ్లీష్ లో ఈ వీడియోస్ అన్ని కూడా పెడుతూ పోతాను. ఆల్రెడీ వీ హ్యావ్ 1 YouTube ఛానల్ అనమాట, స్పిరిచువల్ ఛానల్ అంతే. వీ డూ ఇన్ ఫ్యూచర్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో చేద్దాము అని అంటూ ఉంటుంది అనమాట. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమ్మ నువ్వు అనుకున్న దారిలో వెళ్తున్నావు చూడు, ఇట్స్ రియలీ హ్యాపీ టు సీ దోస్ థింగ్స్ అని. మీరు ఇస్కాన్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది, అవుట్ ఆఫ్ ద బాక్స్. చాలా మంది దానిపై ఉన్న ఆరోపణ ఏంటంటే, యంగ్స్టర్స్ అద్భుతంగా చదువుకున్న వాళ్ళు
అందులో ఆ మాయలో పడిపోయి పెళ్లిలకు దూరం అవుతున్నారు, సంసార జీవితాన్ని వదులుకుంటున్నారు అని చెప్పి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఓకే, సో నేను చూసింది మీరు ఒక అదర్ సైడ్ ఆఫ్ ఇట్ చూసారు కదా. నేను చూసిన వాళ్ళు బోల్డ్ మంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు అక్కడే కలిసి. వాళ్ళకి ఆ లైఫ్ కంఫర్టబుల్ గా అనిపించింది, సేమ్ థాట్ ప్రాసెస్ లో కదా. ఒక పెళ్లి అంటారు కదా, పెళ్లి గురించి నేను ఇక్కడ మీకు ప్రస్తావించి చెప్తాను. ఒక పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తకి అట్లీస్ట్ కొన్నన్నా కలవాలి. థాట్ ప్రాసెస్ ఎందుకు కలవాలి అంటే, అలా కలిసినప్పుడే వాళ్ళిద్దరూ కూడా ప్రయాణం చేయగలరు ప్రాపర్ గా. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి అనుకో, దే డోంట్ లైక్ ఇట్, రైట్, ఎంకరేజ్ చేసుకోలేరు. అలా ఇస్కాన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే సేమ్ థాట్ ప్రాసెస్ లో ఉండి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పెళ్ళే జీవితానికి పరమావధి కాదు. నిజమే, అది కూడా ఒక లైన్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ యాక్సెప్ట్ చేయని ఇంకో కోణం ఏంటంటే, చాలా మంది IITians లేదంటే ఎన్నో డిగ్రీలు, ఎన్నో మెడిసిన్స్ సాఫ్ట్వేర్స్ ఉన్న వాళ్ళంతా వదులుకొని యంగ్ జనరేషన్ అంతా కూడా సత్సంగులలో జాయిన్ అయిపోవడము, లేదంటే సన్యాసం తీసుకోవడము, కాషాయ కండువాలు కప్పేసుకోవడం. ఏంటిది సొసైటీ? మన హిందుత్వం, మన ధర్మం ఒకవైపు బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాయి. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? అఫ్ కోర్స్ ఇప్పుడు మిమ్మల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి కుంభమేళాకు సంబంధించి. కుంభమేళాలోనే కొన్ని 100,000 మంది కనిపించారు అని చెప్పి ఒక మాట వినిపించింది. సో నాకు అర్థం కాలేదు ఏంటి అని చెప్పి. నేను చెప్తాను, దీనికి నేను స్టడీ చేసి. ఎందుకనంటే US, UK లేదంటే ఇతర కంట్రీస్ లో ఇస్కాన్ కి సంబంధించి చాలా మంది యంగర్ జనరేషన్ ఎక్కువగా అడిక్ట్ అయ్యి జాయిన్ అయిపోయారు అనేది ఒక వార్త ఉంటది. ఇప్పుడు అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు దాని గురించి. అసలు మీరు అక్కడ ఉన్నారు, అక్కడ జరుగుతున్నాయి, మీకు తెలుసు కాబట్టి క్వశ్చన్ అడిగా మిమ్మల్ని. ఓకే, నేను చెప్తాను దీనికి. ఏంటి అంటే, ఈ రోజుల్లో మనుషులకి ఏమైపోయిందంటే హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు, మానసిక ప్రశాంతత. ఎస్, ఎందుకు మానసిక ప్రశాంతత ఉండట్లేదు అంటే, మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్కి అటాచ్డ్గా ఉంటున్నారు. నాకు పెద్ద బిల్డింగ్ ఉందా, నాకు కార్ ఉందా, నేను ఇలా ఉన్నానా, నాకు లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి. ఒకరిని చూసి ఒకరు ఎలా అంటే, నేను వీళ్ళకంటే బాగుండాలి. ఒకరు బాగుంటే కూడా జల్లస్. మీరు ఉన్నారు, మీరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మీ సర్కిలే ఉంటారు, మిమ్మల్ని ఓల్ హార్టెడ్గా అప్రిషియేట్ చేసే వాళ్ళు కౌంట్ అండ్ ఫింగర్స్ ఉంటారు. రైట్? సో చాలా మంది జెల్లస్గా ఫీల్ అయ్యే వాళ్ళే ఉంటారు. జెల్లస్ అనేది లైఫ్లో అలవాటు అయిందంటే దే నెవర్ యాక్సెప్ట్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ దే నెవర్ యాక్సెప్ట్. ఇప్పుడు యూత్ ఏమైపోయిందంటే, ఇంట్లో పేరెంట్స్ కూడా పెళ్లి చేసుకున్న హ్యాపీగా ఉండట్లేదు. వాళ్ళు దెర్ హ్యావింగ్ డిఫరెంట్ పాత్స్. వాళ్ళకి యాక్చువల్గా లైఫ్ గురించి తెలియట్లేదు. హానెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, హస్బెండ్ ఎలా ఉంటుందంటే ఆయన థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఈజ్, వాళ్ళకి థాట్ ప్రాసెసే కాకుండా ఎప్పుడు చూసినా కానీ డబ్బులు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, ఏం సంపాదించాలి, ఎన్ని ప్లాట్స్ కొనుక్కోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో, అందరిలో ఐ షుడ్ బి ఒక పాపులర్గా ఉండాలి. అంటే నా గురించి కూడా అప్రిషియేట్ చేయాలి. ఎవరికండి అప్రిషియేషన్? ఎవరికి కావాలి? జస్ట్ డూ యువర్ డ్యూటీ. ఎవరో మెచ్చుకోవడానికి కాదు కదా ఈ లైఫ్. సో ఇలాంటి థాట్ ప్రాసెస్లో పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకే అసలు మనం అసలు ఎందుకు వచ్చాము ఏంటి అనేది పేరెంట్స్కి తెలియనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది? చదివిస్తారు అందరినీ. ఇప్పుడు ఇక్కడే నేను చెప్తాను, అంటే బయట కంట్రీ గురించి మాట్లాడద్దు. ఈ పిల్లాడికి రుద్ది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక కాలేజ్కి, స్కూల్కి పంపిస్తారు. బెస్ట్ స్కూల్కి పంపించా, బెస్ట్ కాలేజ్కి పంపించా. తర్వాత వీళ్ళు ఇది చదువుతున్నారు, IIT చేస్తున్నారు, IIIT చేస్తున్నారు, ఉస్మానియాలో చదువుతున్నారు. మా అబ్బాయి డాక్టరు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంత సంపాదిస్తాడు, మా అమ్మాయి ఇలా చేస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. బట్ వాళ్ళకి లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనేది చెప్పలేకపోతున్నారు. వాళ్ళు కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నారు పిల్లలు ఇప్పుడు. ఎందుకు పెళ్ళిళ్ళు లేట్ చేసుకుంటున్నారు? దిస్ ఈస్ ద క్వశ్చన్, రైట్? నవడేస్ పెళ్ళిళ్ళు 30 ఏళ్ళు వచ్చిన అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అబ్బాయిలకి 35-40 వచ్చిన పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. వన్ మోర్ థింగ్ ఈస్, పెళ్ళిళ్ళైనా ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియట్లేదు. దీస్ ఆల్ బేస్డ్ ఆన్ ద పేరెంట్స్. పేరెంట్స్కే కల్చర్ లేనప్పుడు పిల్లలకి కల్చర్ ఎలా వస్తుంది? ఎప్పుడైతే ఆధ్యాత్మికత వైపు మనిషి మారుతారో అప్పుడు డెఫినెట్గా ఆధ్యాత్మికత అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది శ్రావణి. దానికి కూడా చెప్తాను. దట్ షోస్ సుఖాల్లో ఉన్నప్పుడు అంత ఆనందంగా కనిపిస్తుంది, దుఃఖాల్లో ఉన్నప్పుడు చూపించేది ఏంటంటే
రియాలిటీ చూపించేది ఓన్లీ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత చెప్పేదే డబ్బు మీద వ్యామోహం పెంచుకోవద్దు అంటుంది, సుఖం మీద వ్యామోహం పెంచుకోవద్దు అంటుంది, అన్ని మితంగా ఉండాలి అంటుంది. అండ్ ఐహిక సుఖాలకి ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు అని చెప్తుంది ఆధ్యాత్మికత. ఈ 3 విషయాలు ఎవరికైనా తెలిసినప్పుడు పిల్లల్ని కూడా బాగా పెంచుకోగలుగుతారు. వాళ్ళకి విచ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇప్పుడు పిల్లలు కూడా ఏమైపోయిందంటే ఇవన్నీ చూసి వాళ్ళకు కూడా విసిగెత్తిపోయింది. బ్రేకప్స్ చూసుకుంటున్నారు, అమ్మాయిలను అబ్బాయిలు చూసుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు చూసుకున్నాక అబ్బాయిలు అమ్మాయిలు అయినాక ఏమైపోతుంది, అక్కడ ట్రూలో ఒకరి వైపు ఉంటే ఇంకొకరి వైపు ఉండట్లేదు ట్రూలో. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓ మై గాష్ దిస్ ఈస్ ద లైఫ్. అంటే అంతా కూడా మనకి భగవంతుడు ఇక్కడికి పంపించిందే ప్రేమతత్వం కోసం పంపించాడు. ప్రేమతత్వం మర్చిపోయి అందరూ కూడా ఓన్లీ ఏమంటారు చూడు, ఫ్లాషీ లైఫ్ అంతే. వీళ్ళతో నాకు హ్యాపీగా ఉన్నా కొద్ది రోజులు చలో ఇంకొకరిని చూసుకోవాలి, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్, ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తారు, దట్ ఈస్ ద పాత్ అనుకుంటారు. అలా వెళ్ళిపోయి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఏమైపోయిందంటే దిస్ ఇస్ నాట్ ద లైఫ్, వి షుడ్ గో ఇన్ స్పిరిచువల్ వే అనేది చాలా మంది రియలైజ్ అవుతున్నారు. అండ్ కాషాయం అనగానే అయ్యో ఇలా చేసేస్తున్నారు కాషాయం అంటారు కదా. నా దృష్టిలో ఇట్స్ అన్ఫార్చునేట్లీ చాలా మందికి తెలియదు కాషాయంలో ఉన్న పవర్ ఎలా ఉంటుందంటే ఇట్ గెట్స్ పాజిటివ్ వైబ్స్. మనిషికి ప్రతి ఒక్కరికి పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి కదా, పునర్జన్మ అనేది ఉంటుంది. మనం ఈ జన్మలో తప్పులు చేయము, అయినా కొన్ని అనుభవిస్తూ ఉంటాము, మనకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఏదో జన్మలో చేసిన పాపం. అలా వాళ్ళు జన్మలు ఎత్తుతూ ఫైనల్ గా మోక్ష మార్గంలోకి ప్రయాణం చేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా సన్యాసం పుచ్చుకుంటారు. దట్ ఈస్ ద యోగ మార్గము అంటారు దాన్ని. ఇప్పుడు నాగసాధువులు ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు, ఏం చేస్తున్నారు, జస్ట్ బట్టలు లేకుండా తిరుగుతున్నారు, వాట్ ఈస్ దట్ అని అనుకుంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దే ఆర్ గివింగ్ పాజిటివ్ ఎనర్జీ టు దిస్ వరల్డ్, దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ యోగ మార్గం. మనం ఉన్నాము ఇప్పుడు, మనం చలికి తట్టుకోలేము, ఎండకి తట్టుకోలేము, ఫుడ్ తినకపోతే ఒక్క పూట స్కిప్ అయితే ఫుడ్ కావాలనుకుంటాం. మరి వాళ్ళన్నింటికి తట్టుకొని ఉంటున్నారంటే ఏంటి, వాళ్ళది గివెన్ అప్ ఎవ్రీథింగ్, దే డోంట్ వాంట్ ఎనీథింగ్. సో వీళ్ళు కూడా ఇప్పుడు యూత్ కూడా ఏంటంటే సన్యాసం ఈజ్ ద బెస్ట్ అని అనుకుంటున్నారు. దిస్ ఇస్ బట్ అది మంచిదే అంటారు, ఇట్స్ అ బెటర్ వే. నన్ను అడిగితే వాళ్ళు ఏంటంటే మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. దిస్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ కన్న తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల బాగోగులు, సుఖాలు, సంతోషాలు, కుటుంబం పెద్దగా అవ్వడం, వృద్ధి చెందడం ఇలా ఉంటాయి కదా మామూలుగా 60s 70s పేరెంట్స్ కి. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ ఇది ట్రావెల్ అవుతుంది, యాక్సెప్టెన్సీ ఉండకపోవచ్చు కదా పేరెంట్స్ నుంచి. అంటే మీరాగా అంత బ్రాడర్ గా ఆలోచించే పేరెంట్స్ ఉండకపోవచ్చు అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చాము, మీరు మీ తాతల్ని చూసారు, అమ్మమ్మల్ని చూసారు, నానమ్మల్ని చూసారు, ది గాన్ రైట్. నెక్స్ట్ ఏంటి, పేరెంట్స్ ఉన్నారు, ఒకరోజు వాళ్ళు వెళ్ళిపోతారు, నెక్స్ట్ మనము వెళ్ళిపోతాము. మరి పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ మీద ఆశలు ఎందుకు నీకు? వాళ్ళ మీద ఇది చేయాలి, నా ఏమంటారు చూడు, నా తరాలు డెవలప్ అవ్వాలి అనే ఎందుకు పెట్టుకోవడం, కోరికలు పెట్టుకోవద్దు. నువ్వు నీ హ్యాపీనెస్ కోసం యు గివెన్ బర్త్ టు దెమ్ రైట్. వాళ్ళని మంచి మార్గంలో ఒక శివాజీ లాగా పెంచు, ఒక మోదీ గారు లాగా పెంచు, ఒక యోగి గారు లాగా పెంచు, ఒక పృథ్వీరాజ్ చౌహాన్ లాగా పెంచు. అంతేగాని నీ అవసరాల కోసం ఆలోచించొద్దు అంటాను ఏదైనా. దిస్ ఇస్ వాట్. అంటే మన చరిత్రలో తీసుకుంటే 800 ఏళ్ల పాలనలో బోల్డ్ మంది, మెనీ లైక్ రాజులు, కానీ అంటే రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి, అన్ని పోయాయి రైట్. అన్ని పోయినా కానీ మనుషులకి ఇంకా రియలైజేషన్ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ గొప్ప వాళ్ళ చరిత్రలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు, భూమి మీదకి వచ్చింది మంచి చేయడానికి. ఒక శివాజీ గారి తల్లిని తీసుకుంటే ఆమె జిజియాబాయి పెంచిందేంటి, దేశం కోసం నిన్ను కన్నాను కొడక అని చెప్పిందంట. ఎంతమంది చెప్తారు తల్లులలో రైట్? చావా చూసారా? చూసాను. ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ అది. ఇట్స్ ఐ గాట్ టియర్స్, వెయిట్ చేశాను నేను. ఎలా ఉంది అంటే ఐ మీన్ ఎందుకో కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే రైట్ వింగ్ పర్సెప్షన్స్ జనాలని డ్రైవ్ చేస్తుంది అనిపిస్తుంది. ఒక ఆదిపురుష సినిమా కావచ్చు, కాశ్మీర్ ఫైల్స్ అవ్వచ్చు, కాశ్మీర్ పండిట్స్ అవ్వచ్చు, లేదంటే ఎమర్జెన్సీ, లేదంటే చావా, ఇలాంటివి కొన్ని మూవీస్ చూసినప్పుడు ఎందుకో మనకు తెలియని చరిత్ర చెప్తూనే ఇంకేదో నడిపిస్తుందా అని అనిపిస్తుంది. అంటే ఒక అతీంద్రియ శక్తి నడిపిస్తుందా అనే ఫీలింగ్ వస్తుందా? లేదు బీజేపీకి అనుగుణంగా జనరేషన్స్ ని పూర్తిగా
అది కాదు. బేసిక్ ఏంటంటే చాలా మందికి తెలియని సత్యం ఏంటి అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ కాదు అది. నేను పాలిటిక్స్ గురించి మాట్లాడాను కానీ చరిత్ర గురించి మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ఏం చేసింది? ముస్లిం పాలన అదంతా కూడా. ముస్లింలకి హజ్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు. మరి హిందూస్ వెళ్తే ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు శివరాత్రి ఉంది, శివరాత్రికి బస్ ఛార్జీలు ఎలా పెంచుతారు తెలంగాణలో? మరి వీళ్ళు చేసుకునేది హిందువులే కదా, హిందువులే ఉన్న సంఖ్య ఎక్కువ కదా. మరి వాళ్ళ రాసిన చరిత్ర అంతా ముస్లిం వాళ్ళతో రాయించి, వాళ్ళు ఔరంగజేబ్ గొప్పవాడు, అక్బర్ గొప్పవాడు, వేదవలంతా ఒక తాజ్మహల్ శివాలయాన్ని, అక్కడ శివాలయం ఉంటే దానిపైన తాజ్మహల్ కట్టినారు. అదేంటి, వాడు 13వ భార్య కోసం కట్టినాడంట వాడు. 13 భార్యలు ఏంటి అసలు, ఆ చరిత్ర ఏంటి అసలు, మనం చదువుకుందంతా అదే కదా. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనకి ఇవన్నీ కథలు చరిత్ర చదివితే తెలుస్తుంది, ఇవన్నీ నిజంగా జరిగిన కథలే. శివాజీ ఏంటి, ఆయన ఎదిరించినట్టు ఎవరూ ఎదిరించలేదు ఈ మొఘల్స్ని. అలాగే అతని కొడుకు సంభాజీ మహారాజ్ అని అంటే ఆయన ధరంవీర్ అంటారు ఆయన్ని. మనకి చూపించింది ఆ సినిమాలో రియల్ గా స్టోరీ చూపించారు, కానీ లాస్ట్ లో మాత్రం జరిగిందంతా సింహంతో పోట్లాడేవాడు ఆయన. అంటే అంటారు చూడు, తండ్రి అలా పెంచాడు పిల్లల్ని కూడా. మరి అలా పెంచినప్పుడు ఆయన ఒక స్వరాజ్యము, హిందూ స్వరాజ్యం కోసమే పోరాడాడు. హిందూ స్వరాజ్యం నుంచి మీరు వెళ్ళిపోండి అనేది వాళ్ళ స్లోగన్. దాంట్లో అదే స్లోగన్ పెట్టారు. కానీ మనకు లాస్ట్ ఎండ్లో మాత్రం 40 రోజులు అతని కాళ్ళు పైనకి తల కిందకు పెట్టి ఊరంతా ప్రొసెషన్ చేస్తారు కదా, ఆయన్ని తిప్పారట. మనకు అది చూపించలేదు దాంట్లో బేసిక్గా. ఆ తర్వాత అతని ముక్కలుగా నరికి చెరువులో వేసేసారట. అతని నాలుక కట్ చేయడం కానీ మనకి 40 రోజులు చూపించలేడు కాబట్టి ఆయన సింపుల్ గా చూపించాడు. మన 40 రోజులు అనుభవించిన అతను అంటే ఎంత బాధాకరంగా ఉంటది. ఒక దేశం కోసం అనుభవించాడు ఆయన. దాంట్లో ఏంటి అంటే దాంట్లో 3 పాయింట్స్. వాళ్ళు ఏమడిగారు, మొత్తం నీకున్న సంపదనంతా ఇచ్చేసేయమన్నారు, కోటలు ఇచ్చేయమన్నది ఫస్ట్ ఔరంగజేబ్ అడిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి నీ వంశం ఎవరు కూడా పాలన చేయొద్దు. ఇంకా మరాఠాలంటే అంత క్షత్రియ లక్షణాలు ఉన్న వాళ్ళు మరి, సో వంశం చేయొద్దు అన్నాడు. లాస్ట్ అండ్ లీస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది, యూ హ్యావ్ టు కన్వర్ట్ యాజ్ ఏ ముస్లిం. అయితే ఆయన ఏం చెప్పాడు, కోటలు ఇవ్వను, నేను కోటలు ఇవ్వను, నా వంశమే నెక్స్ట్ రాజులుగా ఉంటారు, నేను మతం కూడా మారను అని చెప్పాడు. మరి ఆయన ఆ పరిస్థితిలో అంత చిన్న వయసులో ఆయన అలా కన్వర్ట్ అవ్వను అని చెప్పినాడంటే ఆయనకి ఎంత దేశభక్తి ఉంటుంది. ఒక భగత్ సింగ్ ని తీసుకున్నా, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ని తీసుకున్నా, దెర్ ఈస్ అ స్టోరీస్ అబౌట్ దెమ్, రైట్? అంటే మనకి చరిత్రనంతా కప్పి ఉంచి రాంగ్ థింగ్స్ అన్ని చూపించారు. ఇప్పుడు ఇట్స్ కమింగ్ అవుట్ మెల్లిమెల్లిగా. ఎందుకంటే బాలీవుడ్ అనేది ఏంటి అంటే అది కాంగ్రెస్ వాళ్ళ దీంట్లో ఉన్నది, అది ముస్లిమ్సే దాన్ని రూల్ చేస్తూ వచ్చారు. ఆ ముస్లిమ్స్ రూలింగ్ లో ఈ సినిమాలు తీయనిచ్చేవాళ్ళు కాదు, అవి కొన్ని మూవీస్ తీసినా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ వచ్చినాక మనుషులకి ధైర్యం వచ్చింది. నాయకుడు అనేవాడు ఒకడే ఉంటాడు, వాడిని చూసి 100 మంది బయటకు వస్తారు, రైట్? సో అలా ఈ సినిమాలో కూడా చూపించింది ఏంటి అంటే, నువ్వు నీ ధర్మాన్ని వదిలేసినావంటే నీ కన్న తల్లిని అమ్ముకున్నట్టే. అది ట్రూ. అది వేరే దాంట్లో కన్వర్ట్ అవుతాను, నేను ముస్లింగా అవుతాను, నాకు రిజర్వేషన్ వస్తుంది, నాకు హిందువులు ప్రాపర్గా లేరు, హిందువులలో ఇలా ఉంది అలా ఉంది అంటే ప్రతి దాంట్లో ఉంటుంది. అక్కడ కులాలు అనేవి దాంట్లో ముస్లిమ్స్కి ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా. మరి నువ్వు కన్వర్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? కన్వర్షన్ తీసుకున్నప్పుడే కదా నువ్వు గౌరవం అనేది ఉండదు నీకు, నీ హిందుత్వం మీద గౌరవం ఉండదు. అలాగే నీ చరిత్ర నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు తెలియదు ఏదైనా. అంటే ఆ సినిమాలో చూపించిన నాకు డైరెక్టర్ చేసిన ఒక ఏమంటారు చూడు, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది నాకు. అంటే దేశం తర్వాత నా స్లోగన్ కూడా అలానే ఉంటుంది. మీరు ఇందాక అడిగారు కదా, నా దేశం తర్వాత ధర్మం. నాకు ఎందుకు దేశం అంటే, నేను ఈ భూమి మీద పుట్టాను, నాకు ఈ భూమాత నాకు ఒక్కరికే కాదు 140 కోట్ల మందికి ఆమె ఆశ్రయం ఇస్తుంది. మరి నా దేశాన్ని ప్రేమించకుండా నేను వేరే దేశాన్ని ఎందుకు ప్రేమించాలి? నేను అక్కడున్న నీళ్లు తాగినా నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నేను ఇజ్రాయెల్లో ప్రతి ఇంటి నుంచి ఒక సోల్జర్ ఉంటారు, ఒక సైనికుడిని తయారు చేసి పంపిస్తారు. చిన్న దేశము కాకపోతే అది ఎంత పోరాడుతుంది. అందరికీ దేశభక్తి ఉంటుంది. మరి మన హిందువులకు ఎందుకు దేశభక్తి ఉండదు? ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఆర్మీకి వెళ్ళిపోతారు, నావీకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే
వాంట్ టు డెడికేట్. ఆర్ఎస్ఎస్కి వెళ్తున్నారు అంటే దే ప్యూర్లీ దేశం మీద భక్తి ఉంటేనే వెళ్తారు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, అదొక అంటారు చూడు, చాలా మంది నేను వింటూ ఉండేదాన్ని అప్పట్లో. ఆర్ఎస్ఎస్ అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే హిందుత్వం అని చెప్తుంటారు. హిందుత్వం కాదు, అది మన మూలాలను చెప్తుంది. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నీ ధర్మం ఏంటి, నువ్వు చేయాల్సింది ఏంటి అనేది. ఇప్పుడు మాతృదేవో భవ అన్నారు, ఎక్కడుంది అది? ఎక్కడ నీ మతంలో ఉందా? ఈ ప్రపంచంలో 2000 మతాలు ఉన్నాయంట, ఓన్లీ ఇన్ హిందుత్వంలో ఉంటది మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. నెక్స్ట్ సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఎవడైనా చెప్పాడా? ఏ మతంలో లేదు అది ఆ మాట. వసుదైక కుటుంబకము అంటారు. అంటే ఏంటి? ప్రపంచమంతా ఒకటే కుటుంబం. సనాతన ధర్మంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి తెలుసుకున్నప్పుడు దే విల్ గో ఇన్ రైట్ పాత్. అందుకు మీరు ఇందాక గురువు అన్నారు చూడు, ప్రతి ఒక్కరికి గురువు కావాల్సిందే. తల్లిదండ్రి ఒక లెవెల్ ఆఫ్ గురువులు, లేటర్ వచ్చి టీచర్, స్కూల్లో టీచర్ గురువు అవుతాడు, స్కూల్లో జాబ్ చేస్తారు. ఎంతమంది డెడికేటెడ్గా చెప్తారు చెప్పండి? దే వాంట్ ఓన్లీ ద సాలరీ, దే విల్ గో అండ్ కమ్. బట్ పిల్లలకి విడమరిచి ఏమీ చెప్పరు. ఇది తప్పు ఉంది, ఇది రైట్, ఇవన్నీ చెప్పగలగాలి ఒక కథల రూపంలో. రోజు ఒక 45 minutes ఒక క్లాస్ ఉందనుకో, దాంట్లో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయి వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా వింటారు అసలు. మన పురాణాలకు సంబంధించి దేర్ ఆర్ మెనీ స్టోరీస్. అవన్నీ కాదు, ఈ మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళ కథలే చెప్పొచ్చు. బోల్డ్ అని కథలు ఉన్నాయి. ఒక భగత్ సింగ్ గురించి ఎంతమందికి తెలుసు? ఆయన గురించి జస్ట్ 23 years అతన్ని ఉరి తీశారు. చావంటే భయం ఎందుకు మరి? పుట్టినప్పుడు అంత ఆనందంగా ఉంటావు, చావంటే భయపడద్దు కదా. మరి నువ్వు మళ్ళీ పుడతావు కదా. సనాతన ధర్మం ఏమని చెప్తుంది? నువ్వు అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, తర్వాత కూడా ఉంటావు. దిస్ వాట్ సనాతన ధర్మం చెప్తుంది. గురువు చెప్పేది గురువు చేయాలి. ఇక్కడ గురువు చెప్పట్లేదు, తల్లిదండ్రులు చెప్పట్లేదు. తర్వాత వచ్చి మీరు ఇందాక అన్నట్టు ఒక ఇస్కాన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే పీపుల్ని రైట్ పాత్లో తీసుకెళ్లే ఒక ఆర్గనైజేషన్. ప్రభుపాద గారు ఎక్కడున్నా ఆయనకి నమస్కారం. ఆయన అంత గొప్ప పని చేసి వెళ్ళారు. పరమాత్ముడికి చాలా దగ్గరైన ఒక మనస్సు అదే. సో ఇంతమందిని సన్యాసులుగా అయినా పర్లేదు, కానీ ఈ లోకంలో చెడ్డ పనులు చేయొద్దు. మోసాలు, దగాలు, లేదంటే ఈర్షలు, అసూయలు, అలా బతికిన హ్యాపీ. ఎందుకంటే దే విల్ గివ్ పాజిటివ్ వైబ్రేషన్స్ టు దిస్ వరల్డ్. దిస్ ఇస్ మై ఆన్సర్. ఎందుకంటే నాకు అనిపించింది. ఎందుకంటే ఒకరిని మోసం చేస్తూ, ఒకరిని ఇబ్బంది పెడుతూ, ఒకరిని దోచుకుంటూ బతకొద్దు. సింపుల్ గా బతికిన హ్యాపీగా. దట్ ఈస్ దట్ విల్ షో మోక్ష మార్గం. రైట్. కుంభమేళాకి వెళ్ళొచ్చారా? ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. ఎలా అనిపించింది? అటు ఎన్ని రోజులు వెళ్ళారు? ఎక్కడెక్కడ ప్రదేశాలు విజిట్ చేశారు? కుంభమేళాకి 2 days ఉన్నాము. కుంభమేళాలో అక్కడ అంటే ప్రయాగలో 2 days ఉన్నాము. తర్వాత వారణాసి వెళ్ళాము. నెక్స్ట్ అయోధ్య వెళ్ళేసి వచ్చాము. సో నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరిని చూస్తూ ఉంటాం కదా, దర్ ఆర్ మెనీ పీపుల్, ఎవ్రీవన్ ఈజ్ విత్ పాజిటివ్ వైబ్స్. మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. అంటే సోల్ ఎప్పుడైతే ప్యూర్ గా ఉంటుందో, ఒక భక్తితో స్నానం చేసిన, మనం లోపల అంటే వాటర్ లోకి వెళ్ళినా కానీ, సో ఏమైనా హెల్ప్ కావాలా, ఒకరు ఇద్దరు వెళ్తే కూడా దే లాస్ట్ రైట్. అలా నేను చూసాను. అక్కడ ఏంటి అంటే నేను 3 జనరల్గా ఒక మునుగుతారు, లేదంటే 3 మునుగులు. నా లైఫ్లో ఫస్ట్ టైం. నేను యాక్చువల్గా ఎప్పుడు రివర్స్కి వెళ్తే చిన్నప్పటి నుంచి రివర్స్ పొల్యూటెడ్, ఇంట్లో చెప్పేవాళ్ళు, హే వాటర్ ఇలా చల్లుకొని వచ్చేసేయండి అని. అలా వచ్చింది ఎక్కడికి వెళ్ళినా. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ నేను వాటర్లో మునగడం జరిగింది. అలా చేస్తూ ఉంటే ఏమైపోయిందంటే, నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ అన్నీ తీసేశారు, ఎవ్రీథింగ్ దే టుక్ అవుట్. నన్ను కూడా తీసేయమని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అవి వాటర్లో పోతాయి, వద్దు తీసేసిరా అని అన్నారు. సెడ్ నో, దిస్ ఇస్ నాకు లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అంటారు చూడు, ఒక బ్యూటీ, అలంకారం విమెన్కి. ఇది అలంకరణ కూడా నేనేమంటానంటే మన సంస్కృతి ఇది. ఈ సంస్కృతిని ఎప్పుడు ఉంచుకోవాలి. నేను పోయిన రోజే వెళ్ళిపోతాయి ఇవి అని అంటాను. అదే. సో నేనేమి తీసేయను చెప్పేసి అలా మెట్టెలు అన్నీ ఉన్నాయి, వెళ్ళాను. తర్వాత జస్ట్ మునగగానే మెట్టే వచ్చేసి దాంట్లో ఊడిపోయి బయటకు వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోగానే పక్కనున్న వాళ్ళు, మేడం గారు వెతుకుతూ ఉన్నాను ఇలా అది ఎక్కడ ఉంటుంది, వాటర్లో కదా, ఇట్ విల్ ఫ్లో రైట్. అలా పక్కనున్న వాళ్ళందరూ వచ్చి, మేడం గారు ఏదో వెతుకుతున్నారు, నేను హెల్ప్ చేయను అంటే,
ఇక్కడ ఈ సొసైటీలో అడ్రస్ అడిగితే కూడా తప్పు చెప్తారు కదా, అక్కడ నాకు అది కనిపించలేదు. వాళ్ళు కూడా వెతకడం మొదలెట్టారు. మా వారు అన్నారు, ఏం లేదులేండి, మెట్టే పోయింది, అది ఎక్కడ కొట్టుకొని పోయి ఉంటుంది, ఇలా బయటికి రాగానే వెళ్ళిపోయి ఉంటుంది, పర్లేదు మీరు చూసుకోండి అని ఆయన చెప్తున్నారు అనమాట. అంటే అక్కడ అంత పాజిటివ్ వైబ్స్ కనిపించినాయి నాకు మనుషులలో చూస్తే. అంటే మేము ఒక హిందూ ధర్మంలో ఒక ప్రొసెషన్ని చేయడానికి, ఇక్కడ ఏంటంటే నదిలో స్నానం చేస్తే నాకున్న ఏమైనా చేసిన పాపాలు తొలగిపోతాయని ఒకరు థాట్ ప్రాసెస్లో ఉంటారు, ఇంకొకరు ఎలా అంటే పాజిటివ్ వైబ్స్ కోసం వస్తారు, ఇంకొకరు నాకు జీవితంలో మంచి జరగాలి అనేది వాళ్ళలో కనిపించింది. నాకు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళ త్రూ నేను ఐ మెట్ నాగసాధువులు, అఖాడాలు, వాళ్ళకి అందరికీ కూడా ఆశ్రమాలు ఉన్నాయి, సపరేట్గా నేమ్ రాసింది కూడా ఉంది. జనరల్గా దే వోంట్ అలో ఎవ్రీ వన్ టు గో. లక్కీలీ నాకు తెలిసిన లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. ఐ మెట్ మెనీ పీపుల్. వాళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే నాకు ఏమనిపించిందంటే, ఐ ప్రిపేర్డ్ ఇట్. జనరల్ గా స్నానం చేయడానికే వెళ్ళాలి అనుకుంటారు. నేను ఇంకో విషయం చెప్తాను శ్రావణి, చాలా మంది ఏంటంటే ఇది 144 సంవత్సరాలకు వచ్చింది, దీన్ని నేను అటెండ్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. పీపుల్ సెట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యునో ఆస్పిషియస్, అంటే ఈ థింగ్ తప్ప అని. దట్ ఈస్ నాట్ ద థింగ్. బేసిక్ గా ఇది ఒకటే కాకుండా ప్రతి కుంభమేళాకి మనకి డబ్బులు ఉండి అఫోర్డబిలిటీ ఉంటే వెళ్ళొచ్చు. 4 years కి ఉంటుంది, 6 years కి ఉంటుంది, 12 years కి. ఇప్పుడు ఏంటంటే జనాలు ఇదే ఇంకా లాస్ట్ ఇంకా అని అంటుంటే నాకు అర్థం కాదు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు జనాలు. వెళ్ళిపోయి అక్కడ ఏం నేర్చుకున్నారంటే ఏం ఉండదు, స్నానం చేస్తారు, బయటకు వస్తారు, మళ్ళీ వాళ్ళ బుద్ధులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతులు అన్నీ కూడా మేము బయటకు వచ్చిన మటన్ చికెన్ ఆర్డర్ చేసుకొని తిన్నాము, అండ్ వీళ్ళు ఇలా వెళ్ళారంట, వీళ్ళు ఎంజాయ్ చేశారట. అంటే ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద విమెన్, వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉంటాను కదా, కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఐ డింట్ అండర్స్టాండ్, నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు, ఏం నేర్చుకోవడానికి వెళ్ళావు అక్కడికి? సో యూ హ్యావ్ టు యునో గో విత్ ద పాజిటివ్ వైబ్స్. నీకు నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోవడానికి అదొక పాత్, రైట్? అదొకటి. అండ్ ఇంకొకటి నాలెడ్జ్ అనేది నేర్చుకోవడానికే మనం అక్కడికి వెళ్తాం. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ యూ మీట్ ద పీపుల్ లైక్ దిస్ నాగసాధు, అఖాడాలు, లేదంటే అఘోరాలు, సాధువులు, సాధు సంతులు, ఎవరిని కలిసినా జ్ఞానం వస్తుంది. వీళ్ళందరినీ ఏది ఉండదు, ఇలా కలవడం కూడా ఉండదు. పోయి మునిగొచ్చినా బానే ఉంది, మరి మునిగొచ్చినాక మార్పు అనేది ఉండాలి కదా. అంటే దేవుడు మంచి చేస్తాడు, నేను వెళ్ళొచ్చాను, దట్ ఈస్ బట్. మరి నువ్వేం చేస్తున్నావు ఆలోచించుకోవాలి కదా. అంటే నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్, ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్ అంటా నేను. సో అలా నేను నాగసాధువుల దగ్గరికి వెళ్తే ఐ ఆస్క్డ్ ఫ్యూ క్వశ్చన్స్ టు దెమ్. నేను విన్నాను మీరందరూ ఎక్కడి నుంచి వస్తారు, ఇంతమంది లక్షల మంది వస్తారు కదా, మీకేమన్నా ట్రైన్స్ ఉంటాయా, బస్సెస్ ఉంటాయా అని అడిగాను. నమస్కార్ బాబాజీ అని అనగానే హరే కృష్ణ, మాకు అలవాటు కదా. అంటే నేను నమ్మేది కృష్ణుడిని, నా కృష్ణుడే నాకన్నీ అనమాట, గురువు, తండ్రి, దైవం, భర్త, అన్ని ఎవ్రీథింగ్ ఆయనే, తర్వాతే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు మీ. నేను అనగానే హర మహదేవ్ అని చెప్తున్నాడు అనమాట. చెప్పగానే జనరల్గా వాళ్ళందరినీ కలవరు అక్కడ. దట్ ఈస్ వాట్ ఐ సీన్ ద వీడియోస్ అండ్ ఐ స్పోక్ విత్ పీపుల్ ఆల్సో. ఎవరైతే ప్యూర్ సోల్ పెట్టుకుంటారో దే విల్ టాక్ విత్ దెమ్. సో లక్కీలీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. ఓకే. సో వెళ్ళగానే ఆవు బేटी मेरे को कुछ पूछने का है बाबाजी, मैं बैठ सकते बाबाजी, आपसे बात कर सकते అని అడిగాను. ఆవు బేटी బయటో అని అన్నాడు. అనగానే ఇదే క్వశ్చన్ అడిగాను నేను. అంటే ఆయన ఒకటే చెప్పాడు. సో మాకు హీ వాజ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను హిందీలో అడిగితే ఇంగ్లీష్లో చెప్తున్నాడు ఆయన. అంటే మనం అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి కదా. ఆయన ఏమన్నాడంటే, అది ట్రూ, వీళ్ళు అంటే మేమందరం కూడా మాకు పంచభూతాల్ని మేము కంట్రోల్లో పెట్టుకోగలము, మేము ఎలా అయితే అలా సూక్ష్మ ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నాడు. నేను అడిగాను, ఇక్కడ మాకు లోకల్గా ప్రయాగలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు, మీరు 3 kilometers అయినాక వ్యానిష్ అయిపోతారట అందరూ,
3 కిలోమీటర్లు అలా వెళ్ళేవాళ్ళట వీళ్ళు, ఫ్రెండ్స్ చెప్తుంటారు అనమాట నాకు. నేను అందుకే వాళ్ళతో వెళ్ళాలని ఉండింది నాకు. ఈసారి వెళ్ళుందా అంటేనేమో హ్యూజ్ రష్ కదా, నెక్స్ట్ కుంభమేళాకి వెళ్ళి చూడాలని ఉంది నాకు. 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు వ్యానిష్ అయ్యేది చూడాలని ఉంది నాకు. అయితే నేను అన్నాను, ఇలా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, ఒక 3 కిలోమీటర్స్ తర్వాత మీరు కనిపించే వాళ్ళు కాదట, గాలిలో అలా వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు అని వాళ్ళు అంటున్నారంటే, ఓ సही है बेटी, मैं तो అభి 1 हफ्ता हो गया खाना नहीं खाया, कुछ भी नहीं खाया అని అన్నాడు. ఓ మై గాడ్. అనగానే ఇట్స్ సంథింగ్ ఇస్ దేర్, అర్థమైపోతుంది కదా. అలా చాలా క్వశ్చన్స్ అడిగాను నేను వాళ్ళని. సో మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు, ఇలా మీరు నేకుడుగా ఉంటారు, మీకు చలేయదా, మీకు అసలు ఏమీ అనిపించదా ఒక్కసారైనా, అసలు ఎందుకోసం ఇలా చేసుకున్నారు మీరు, అసలు ఏం చదువుకున్నారు మీరు, ఎందుకు ఇలా అయిపోయారు అని అడిగాను. ఈ క్వశ్చన్స్ అన్నింటికి కూడా మంచి ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్స్. హీ వాజ్ ఒక్కతని గురించి మీకు చెప్తాను, అంటే మిగతా వాళ్ళు కూడా చదువుకున్నారు, నాకు బాగా కనెక్ట్ అయిన అతను అనమాట. అంటే ఎంతమందిని కలిసారు మొత్తం అక్కడ? ఐ మెట్ ఆల్మోస్ట్ 5 నాగసాధుల్ని కలిసాను, ఒక అఖాడాలని ఒక 4 కలిసాను, అఘోరాలను ఒక 3 కలిసాను, సాధు సంతులు అయితే ఒక అసలు బోల్డ్ అంత మందితో మాట్లాడాను నేను. సాధు సంతులు వాళ్ళు కూడా గివ్ అప్ చేసేస్తారు కదా లైఫ్ ఇంకా. అయితే ఆయన ఒకటే చెప్పాడు అనమాట నాకు, ఎలా అంటే బేటి ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, సో మాకే కోరికలు ఉండవు, మేము ఎప్పుడైతే మేము వద్దనుకుంటామో పిండ ప్రదానం చేసేసుకుంటారు వాళ్ళు ముందే. ఓ మై గాడ్. దేర్ ఈస్ ద థింగ్ ఫర్ దాట్, వాళ్ళకి నాగ సాధువులు ఎందుకు అవుతారు అనే దానికి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. మేమేం చేస్తామంటే మేము ఒక్కసారి లైఫ్ గివ్ అప్ చేసేస్తాం, ఈ జీవితం వద్దు, దేని మీద కోరికలు ఉండద్దు. ఎనీ ఏజ్ అది ఎర్లీ ఏజ్ లోనే. ఆయన అడిగాను, బాబాజీ అప్ కౌన్ సా సాల్ మే ఐసా నాగ సాధు हो गया అని అడిగాను అనమాట, 22 yearsకి. సో ఎందుకు మారారు అని అడిగాను. ఆయన చెప్పిన ఆన్సర్ వింటుంటే అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇట్స్ అంటే వీళ్ళంతా గివప్ చేసి మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనేది అర్థమైపోయింది నాకు. సో ఆయన ఒకటే చెప్పాడు, ఏంటి అంటే మేము ఎప్పుడైతే ఏది వద్దనుకుంటాం, అంటే ఇవన్నీ కూడా ఫుడ్ మీద మోజు ఉండదు, బట్టల మీద మోజు ఉండదు, నాకు ఫ్యామిలీ అనేది కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే దే డెడికేట్ దేర్ లైఫ్ ఫర్ ద మహాదేవుడు. అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా ఒక గురువు ఉంటాడు వీళ్ళకి, దే పిండ ప్రదానం చేసేసుకుంటారు. అంటే చనిపోయినట్టు ముందే పిండ ప్రదానం, అంటే నీకే కోరికలు ఉండొద్దు అని పిండ ప్రదానం చేసేసుకుంటాము. తర్వాత మేము జస్ట్ విల్ బి లైక్ దిస్ ఇస్ వాట్ వీ డూ అని చెప్పాడు. మరి ఇంత బాగా ఇన్ని లాంగ్వేజెస్, ఆయనకి 6 లాంగ్వేజెస్ వచ్చు. నేను అడిగాను, తమిళ్, మలయాళం ఇవన్నీ వచ్చా, సౌత్ ఇండియన్ కదా, నాకు 6 లాంగ్వేజెస్ నేను మాట్లాడగలను, అంటే మిగతా లాంగ్వేజెస్ రావన్నాను. బాత్ కర్ సక్తే అని చెప్తున్నాడు అనమాట. అన్న తర్వాత నేను అడిగాను, మరి మీకు ఆకలి ఏమి అనిపించదా అంటే దేని మీద వ్యామోహం ఉండదు అని చెప్తూ వచ్చాడు. మరి మీరు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తారని చెప్పారు కదా, సో ఈ పాజిటివ్ ఎనర్జీ దేనికి పనికి వస్తుంది అని అడిగాను. అంటే ఈ ప్రపంచంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయింది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళతోనే అగైన్ ఇట్ విల్ బి కమ్ బ్యాక్ ఎవ్రీథింగ్. మేం చేసేది కూడా ఏంటంటే మా లైఫ్ని అలా చేసేసుకొని ఆయనకి దగ్గరగా ఉండాలని, ఆ థాట్ ప్రాసెస్లో వీఆర్ ట్రావెలింగ్. అండ్ ఈ థాట్ ప్రాసెస్లో మీరు అందరినీ కలవరు అంటారు కదా, కలవనన్నప్పుడు మరి నేను అడిగాను, ఆ విషయం కూడా అడిగాను, నన్ను ఎందుకు కలిసారు అని అడిగాను. I asked this question also. Almost 2.5 hours I spoke with all people. వీళ్ళు రికార్డ్ చేస్తుంటే భలే బాగుండేది. రికార్డ్ కూడా చేయనియరు బేసిక్ గా, ఫొటోస్ కూడా తీసుకొనివ్వరు వాళ్ళు, జస్ట్ వి ఆస్క్ దెమ్ ఇలా అని చెప్పేసి. బట్ అయినా మా వారు చేయలేకపోయారు. ఆయనకి కొంచెం ఎందుకు వద్దులే అని అనుకున్నారు. ఒక ఫ్యూ మినిట్స్ రికార్డ్ చేశారు అంతే, జస్ట్ ఏమంటారు 50 seconds అలా ఒక 3-4 వీడియోస్ చేశారు. ఆయన అంతసేపు మాట్లాడింది కూడా చేయలేదు, ఆయన దగ్గరికి కూడా రాలేదు అసలు. సో ఆయన ఒకటే చెప్పారు నాకు, సో వీఆర్ ప్యూర్ ఎట్ హార్ట్, విల్ మీట్ దెమ్ అని. సో వాళ్ళతో మాట్లాడగలము, మాకు తెలిసిపోద్ది అని అన్నాక ఇంకా ఈయన వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం అని చెప్పేసి చెప్పారు. నమస్కారం అని చెప్పిన తర్వాత ఓ ఈజ్ యువర్ హస్బెండ్ అన్నాడు. ఆయన ఏదో డబ్బులు తీసి, వాళ్ళకి డబ్బులు కూడా అవసరం లేదు, డబ్బులు వేసారు అలా. ఆయన తీసుకొని డబ్బులు వేయగానే యూ డోంట్ హ్యావ్ డాలర్స్ అని అడుగుతున్నాడు ఆయన్ని. అడిగితే ఆయన షాక్ అనమాట, డాలర్స్ అని అడుగుతాడు ఏంటి అని చెప్పేసి.
ఇక్కడ ఉన్న వాళ్ళకి డాలర్స్ ఉన్నాయి కదా, నేను ఆప్కే పాస్ డాలర్స్ రైతా నయ్యే అని చెప్తున్నారు ఈయన. 2 times నై రైతా అని అంటున్నాడు అనమాట. ఆప్కా వ్యాలెట్ దేక్లో డాలర్స్ రైతా ఇస్మే. 3rd time అడగగానే ఆయనకి చెప్పాను, ఏందో డాలర్స్ అంటున్నాడు, అయ్యా బాబు కొంచెం చూసి ఇచ్చేసేయ డాలర్స్ ఏమన్నా ఉంటే అంటే, డాలర్స్ ఏం తీసుకురాలేదు అని అంటే, లేదు ఓపెన్ చేసి చూడు ఉన్నాయి అంటున్నాడు కదా అంటే, వెన్ హీ సీన్ $2 కనిపించినాయి దాంట్లో. ఆ $2 ఇచ్చేసాడు. అప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు, आप इधर नहीं रहते उधर रहते इधर आते, దే నో ఎవ్రీథింగ్, మన ప్రతిదీ పసిగట్టేస్తారు వాళ్ళు అలా అనమాట. मेरे को एक इच्छा है అని అంటే, आप मेरे को ब्लेसिंग्स चाहिए, आपका ब्लेसिंग्स అని అడిగాను అనమాట. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, కెన్ యూ గివ్ బ్లెస్సింగ్స్ అని అడిగాను అనమాట. అయితే దట్ అంటే వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్, యూ నో దట్ రైట్, జస్ట్ గివ్ మీ ద బ్లెస్సింగ్స్ అని అన్నాను. వాళ్ళకి తెలిసిపోద్ది కదా అన్ని. హి సెడ్ నో 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 యూ కెన్ టెల్ వాట్ యూ వాంట్ అని అన్నాడు అనమాట. అంటే నేను చెప్పాను, దిస్ ఈస్ మై ధర్మ, వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ విల్ సీ ఓన్లీ ఇన్ సనాతన్ ధర్మ. ఐ లైక్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ సనాతన్ ధర్మ. ఇట్స్ ప్యూర్గా నేను చేయాలనుకుంటున్నాను. నేను చేసే ఇది ఒక సాక్రిఫైస్, దానికి మీ ఎలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి అని అడిగాను. సో ఇమీడియట్లీ దే నెవర్ టచ్ ఎనీవన్. దే యూస్ టు యునో జస్ట్ వాళ్ళకి దగ్గరికి వస్తే కూడా వాళ్ళు ఒకటి పికాక్స్ అవి పెట్టినవి ఉంటాయి కదా, స్టిక్స్ లాగా ఉండి ఇలా ఇలా అంటారు అంతే. అలాంటి దట్ గై జస్ట్ హీ పుట్ హిజ్ దే పుట్ ఆల్ పీపుల్ హెడ్ మీద ఇలా చేయబెట్టి, బేటీ ఆప్ కర్ సక్తే కార్లో అనేసి మళ్ళీ వీప్లో ఇలా ప్యాట్ చేసి, యూ డూ, యూ హ్యావ్ దట్ ఆరా, జస్ట్ గో అండ్ డూ. దట్ ఈస్ అమేజింగ్ అనిపించింది నాకు. అంటే నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళని ఇలా టచ్ చేస్తే జనరల్ గా టచ్ చేయనియరు వాళ్ళు. ఐ టచ్ దేర్ ఫీట్ అనమాట. దే సెడ్ ఇలా పెట్టేశారు అనమాట. దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ అంటే నేర్చుకోవాలంటే బోల్డ్ అంతా ఉంటది వాళ్ళ నుంచి. ఇఫ్ వీ హ్యావ్ టైమ్ వీ కెన్ స్పెండ్ సో మచ్. మనకు ఒక ప్రశ్నల లిస్ట్ పెట్టుకుంటే బోల్డ్ అంతా మాట్లాడొచ్చు వాళ్ళతో. విల్ గెట్ లాట్ ఆఫ్, అంటే మన ధర్మం గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ నాకు దొరుకుతుంది అనిపించింది వాళ్ళ దగ్గర నుంచి. మళ్ళీ వాళ్ళేం నాట్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎవరిని చూసినా బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. బట్ దే గివ్ అప్, రైట్? ఎందుకు గివ్ అప్ చేశారు అంటే, దేర్ ఈస్ ద మోక్ష మార్గానికి దగ్గరగా మనిషి 100,000 జన్మలు ఎత్తిన తర్వాతనే మోక్ష మార్గంకి వెళ్తారట. 100 కూడా కాదు, 1000 జన్మలు ఎత్తిన తర్వాత వాళ్ళు అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు. ఇది జీవిత సత్యం. మనమైనా ఇప్పుడు మీరైనా నేనైనా ఒకరోజు మోక్ష మార్గంలోకి వెళ్ళాల్సింది. రైట్. కుంభమేళా చాలా గ్రాండ్ గా చేసాము, పెద్ద ఎత్తున జనాలు వచ్చారు, కుంభమేళాలో స్నానం చేసి వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు కదా. అసలు ఏం వచ్చింది ఇంత పెద్ద కుంభమేళా చేసినందుకు? ఓకే, సో ఈ ప్రపంచములో ఎక్కడ చూసినా సనాతన ధర్మమే ఉండేది. నేను చూసాను నా కళ్ళతో, వరల్డ్ అంతా తిరుగుతూ ఉంటే చూసిందల్లా ఎక్కడ చూసినా సనాతన ధర్మంకి సంబంధించిన దేవాలయాలే కనిపించినాయి నాకు. ఒక మక్కా తీసుకుంటే అక్కడ ఉంది కూడా శివలింగమే, చాలా మందికి తెలియదు అది. ఒక వాటికన్ సిటీ తీసుకుంటే అక్కడ ఉంది కూడా శివలింగమే. దాన్ని కప్పేసి వీళ్ళు పూజలు చేసుకుంటున్నారు, అంటే వాళ్ళ మతాచారాలను పాటిస్తున్నారు. మరి ఇలాంటి సనాతన ధర్మము, ఇంత గొప్ప ధర్మము ప్రపంచాన్ని నడిపిస్తుంది అంటే మనము ఈ ప్రొసెషన్ చేయడం వల్ల అందరినీ కూడా, ఇందాక అనుకున్నాం చూడు, వసుదైక కుటుంబకము అనుకున్నాము, అందరూ ఒకటే. అంటే ప్రపంచమంతా మనుషులంతా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు వేరే వీళ్ళు వేరే అంటారు చూడు, కలరుని బట్టి మనుషులు అని కాదు, అందరూ ఒకటే. అలాంటప్పుడు మన ధర్మం చెప్పేది అదే. ఒక బిగ్గెస్ట్ ప్రొసెషన్ ఇన్ ద వరల్డ్ ఇది. వరల్డ్ ఎవ్వరూ చేయని ప్రొసెషన్ ఇది. కోట్ల మంది వచ్చి చేరతారు. ఎందుకు చేరతారు? ఒక పాజిటివ్ వైబ్స్ కోసం. ఆ పాజిటివ్ వైబ్స్ తోని మనం సుఖశాంతులతో ఉంటాము. అండ్ ఇంకొకటి మనశ్శాంతి దొరుకుతుంది, అండ్ హ్యాపీనెస్ దొరుకుతుంది అక్కడే. ఇలాంటివి చేసుకోవడంలో తప్పులేదు. ఇది ఈ ఆచారం ఇప్పుడు కాదు, అది ఒక 800 years బ్యాక్ నుంచి ఆదిశంకరాచార్యుల వారు స్టార్ట్ చేశారు. ఇది చాలా మందికి తెలియదు. ఆదిశంకరాచార్యుల వారి కథ కూడా తెలియదు. ఆయన ఏంటి, ఆయన సాక్షాత్తు మహాదేవుడే ఇక్కడ ఉండి వెళ్ళినాడు. ఆయన చేసిన ఈ ప్రొసెషన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు ఎందుకు ఇంతమంది వస్తున్నారు, బిఫోర్ ఇంతమంది లేరు అంటే అది
పాలకుడు సరిగ్గా ఉంటే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు. ఒక పాలకుడు తన పాలనని ప్రాపర్గా చేసినప్పుడు అన్ని దేశాలు కూడా అతను చెప్పింది వింటుంది. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు, వందల మంది నాయకులు ఉండరు కదా, ఆ నాయకుడికి కింద మిగతా సామంతులు అంటారు చూడు, రాజుకి కింద సామంత రాజులు అంటారు కదా. ఇప్పుడు మోదీ గారు ఆయన ఒక రాజాదిరాజు, ఆయన కింద ఉన్న వాళ్ళంతా రాజులు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి అంటే అన్ని చూపిస్తున్నాడు ఆయన ఏం చేయాలి అనేది. ఒక కాశీని ఏమంటారు చూసుకోవడానికి, మనకి ఇంత బ్యూటిఫుల్ గా ఉండే ప్లేస్ ని ఇలా చేసేసారు ఇది అనేది అంతా కూడా దాన్ని రీమోడల్ చేసి కాశీని కానీ ఉజ్జయిని కానీ ఒక అయోధ్యని కానీ దెర్ ఆర్ మెనీ థింగ్స్ హి డన్. ఓకే, ఇన్ని దేవాలయాలు తిరిగారు కదా మీరు, మన ఇండియాలో చాలా జ్యోతిర్లింగాలు అన్నారు, శక్తిపీఠాలు అన్నారు కదా, ఏం చూసారు, ఏం తెలుసుకున్నారు అంటే గొప్పగా మీరు ఏం చెప్పగలుగుతారు మాకు తెలియని విషయాలు అని అడిగితే? ఓకే, నేను ఇందాక క్వశ్చన్ శ్రావణి అది అడిగావు కదా, కుంభమేళా. కుంభమేళా అనేది ప్రతి ఒక్కరు అటెండ్ చేయాల్సిందే, వాళ్ళకి ఎఫర్డబిలిటీ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సింది బోల్డ్ అంతా ఉంది. అది మన సంస్కృతికి చిహ్నం. ఆ చిహ్నాన్ని ఎందుకు చేయాలి అని అంటే అక్కడ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చుట్టుపక్కల కూడా దెర్ ఆర్ చిత్రకూట అని విని ఉంటారు కదా, అవన్నీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్. ఒక ప్లేస్కి వెళ్తే పక్కన అన్ని ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలంటారు. ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ప్లేస్లో ఉన్న పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా ఇట్ విల్ యునో గెట్ అస్ టు బీ హ్యాపీ. దట్ ఈస్ వాట్. ఈ కుంభమేళా కాకుండా ప్రతి కుంభమేళాకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ పుష్కరాలు అని చేస్తారు, ఎందుకు వెళ్తారు పీపుల్? దెర్ ఈస్ అ పాజిటివ్ వైబ్స్, దట్స్ ద రీజన్ పీపుల్ విల్ గో. అదే. సో టెంపుల్స్ నా దృష్టిలో నేను టెంపుల్ గురించి చెప్తాను. బేసిక్గా టెంపుల్ అని అందరూ నేను టెంపుల్కి వెళ్తున్నాను అంటారు కదా, దెర్ ఇస్ ద టెంపుల్ కి అంటారు, టెంపుల్ కి వెళ్ళకుండా ఇంట్లో దేవుడు లేడని కూడా అంటారు. ఎస్, దెర్ ఇస్ టూ కైండ్ ఆఫ్ పీపుల్ లో నాకు గుడి అంటే అది ఒక స్వయంభుగా, లేదు అంటే వైదిక ఆచారాలతో, వైదిక దేవాలయము అంటారు, అలా పెట్టిన గుడి నాకు గుడి నా దృష్టిలో. ఇప్పుడు వచ్చిన గుళ్ళన్నీ చుట్టుపక్కల చూస్తుంటాను చూడు, ఆ గుళ్ళలో వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. పురాతన దేవాలయాల్లో ఉన్న వైబ్రేషన్స్ ఎక్కడ కనిపించవు. యాక్చువల్గా గుడి అంటేనే ఒక పాజిటివ్ వైబ్స్ తో చేస్తారు. ఇప్పుడు ప్రతి దగ్గర భూమి ఉంటుంది, భూమిలో ఏంటంటే ఆకర్షణ శక్తి తరంగాలని ఉంటాయి. అయితే ఆ తరంగాలు ఎక్కడైతే మోర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుందో అక్కడే టెంపుల్ మూల విరాట్ని పెడతారు. ఆ మూల విరాట్ని పెట్టేటప్పుడు పంచలోహాలతో, వేద మంత్రాలతో రాసి లిఖించబడి పెట్టిన పంచలోహాలని విగ్రహం కింద పెట్టి తర్వాత మూల విరాట్ని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే ఈ భూమి ఆకర్షణ శక్తి తరంగాలు వీటికి పంచలోహాలకి అట్రాక్ట్ అయ్యి ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద టెంపుల్ పాజిటివ్ వైబ్స్. అలా మనం రోజు టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి ఆ వైబ్స్ తెలిసిపోతాయి, ప్రదక్షిణం చేసే వాళ్ళకి. అప్పుడప్పుడు వెళ్ళిన వాళ్ళకి తెలియవు. ఇంకొకటి పాత గుళ్ళల్లో చాలా వాళ్ళు ఏంటంటే ఎవ్రీథింగ్ రిసెర్చ్ చేసేవాళ్ళు. ఇప్పుడు గుళ్ళు అలా లేవు. అంటే నేనేమంటానంటే గుళ్ళు కట్టొద్దు, ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సిటీలో చుట్టుపక్కల నిన్న ఒక 41 టెంపుల్స్ ఉన్నాయి, ఓల్డెస్ట్ టెంపుల్స్ అన్ని విజిట్ చేశాను. దర్ ఈస్ ద బ్యూటిఫుల్, అసలు ఆ టెంపుల్లోకి వెళ్తేనే ఒక వైబ్ స్టార్ట్ అయిపోతుంటాయి. అంటే అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఒక కోనేరు ఉంటుంది అక్కడ, ఒక కళ్యాణ మండపం ఉంటుంది, చుట్టూతా కూడా ప్లేస్ ఉంటుంది. మన సంస్కృతిని చూపించేది. ప్రతి వాళ్ళకి ఒక గ్రామం ఉందనుకో, గ్రామంలో ప్రతి ఉత్సవం జరిగినా, ఈవెన్ ఏదైనా న్యాయం చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఎనీథింగ్ లైక్ ఏ విలేజ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ కూడా ది యూస్ టు డూ ఇన్ ద టెంపుల్ దోస్ డేస్. అంటే మన ఇప్పుడు నాట్యము, మన తోలుబొమ్మలాట కానీ ఇవన్నీ దెర్ ఈస్ మెనీ థింగ్స్ రైట్. చిన్నప్పుడు అంటే మనం కూడా చూడలేదు అవి చెప్పాలంటే, బట్ ఇవన్నీ చదువుకున్నప్పుడు విన్నాయి అనమాట, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. అవన్నీ కూడా మనం గుడిలో చూసేవాళ్ళం అప్పట్లో. మన సంస్కృతికి చిహ్నం గుడి. ఈ గుడిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పురాతన దేవాలయాలకి వెళ్తే మీకు ఆ వైబ్స్ తెలుస్తాయి అని అంటాను. కొత్త గుళ్ళన్నీ కట్టడం, కొత్త గుళ్ళకు డబ్బులు పెట్టడం నాట్ వర్తి అనిపిస్తుంది నాకైతే. సో అయితే ఈ గుళ్ళలో ఇలా వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటికలీ విల్ చేంజ్ అవర్ థాట్ ప్రాసెస్. నేను మీకు ఉజ్జయిని గురించి చెప్తాను. ఉజ్జయినిలో ఎవ్రీ టెంపుల్లో నేను చూసాను. నాకు వాట్ ఐ ఫీల్
వాట్ ఐ ఫెల్ట్ అనేది చూసాను. ఉజ్జయిని గురించి నాకు జస్ట్ మేము టెంపుల్లోకి వెళ్ళాము, ఎర్లీ మార్నింగ్ భస్మహారతి అని ఉంటుంది. మనిషి మన కాల్చిన అస్థికలు ఏమంటారు బూడిదతోని భస్మహారతి చేస్తారు. జస్ట్ వి వెంట్ దేర్ అండ్ వి వర్ సిట్టింగ్ దేర్. దే స్టార్టెడ్ చాంటింగ్ ద మంత్రస్ ఉంటాయి కదా, మృత్యుంజయ మంత్రం కానీ లేదంటే పంచాక్షరి మంత్రం ఇవన్నీ చదువుతూ ఉన్నారు ప్రీస్ట్లో. తర్వాత దే స్టార్టెడ్ డూయింగ్ భస్మహారతి. యంగ్స్టర్స్ నిన్న జస్ట్ నాకు ముందు కూర్చున్నారు. వాళ్ళ పిల్లలకి ఏజ్ ఎంత ఉంటుందంటే జస్ట్ హార్డ్లీ 18-19 ఇయర్స్ పిల్లలు. మెనీ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్. నాకు బాగా నచ్చింది. వాళ్ళు దేవర్ షేకింగ్ లైక్ వాళ్ళ హెడ్ వాళ్ళ బాడీ అంతా షేక్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు దే ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. నిజంగా అలానే ఉంటుంది. నేను ఐ సెంట్ దట్ వీడియో. ఆ పిల్లలు వీడియో తీశారు. ఎందుకంటే మేము లక్కీలీ అంటే చూడు భగవంతుడు అరేంజ్ చేస్తాడు ఒక ప్లేస్ ని మనకి అంటారు కదా, మనసా వాచ కర్మన. అక్కడికి వెళ్తే జస్ట్ వివర్ జస్ట్ స్ట్రైట్ ఏమంటారు శివలింగానికి అపోజ్ గా కూర్చున్నాం అనమాట. ఆ పిల్లలు ముందు కూర్చున్నారు. రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఒక పిల్లోడు. సో దే వర్ షేకింగ్ దేర్ హెడ్ అండ్ దే వర్ జస్ట్ డాన్సింగ్ ఎవ్రీవన్. ఆ భస్మహారతి ఎలా చేస్తారంటే ఆ భస్మాన్ని వేస్తూ ఇలా ఇలా కొడుతూ చేస్తూ ఉంటారు కదా, దానికి డ్రమ్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. అంటే మేము కూడా జస్ట్ అలా ఇన్వాల్వ్ అయిపోయాం. అయితే విమెన్ ఏంటంటే అక్కడ చూడొద్దు అంటారు. ఆల్రెడీ వచ్చి అనౌన్స్ చేశారు, విమెన్ షుడ్ పుట్ దేర్ గుంగట్, ఈ తల మీద వేసేసుకోవాలి అన్నారు అనమాట. వి పుట్ ఇట్. నా ఫ్రెండ్ వచ్చింది, తను వేసుకోలేదు. వేసుకోపోతే వెనక నుంచి చెప్తున్నాడు అనమాట, విమెన్ షుడ్ నాట్ సీ దెర్ ఇస్. అంటే చూడొచ్చు, ప్రాబ్లం లేదు, నేను చదివాను. కాకపోతే విమెన్ ఏంటంటే భయపడతారని చెప్పేసి అలా చూడొద్దు అనేది ఒకటి కాన్సెప్ట్ ఉండేది. తను నా ఫ్రెండ్ అంటే ఏం కాదు, చూడడానికి వచ్చి చూడకుండా ఏంటి అని చెప్పేసి షీ వాస్ టెల్లింగ్. బట్ ఆ వైబ్స్ ఇప్పటికీ నా బాడీలో గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ వైబ్స్ నాకు తెలిసిపోతూ ఉంటాయి అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఆ భస్మహారతి అనేది అటెండ్ చేయాల్సిందే, ఎక్కడా కూడా ఉండదు. రైట్, ఒక మనిషి మనని కాల్చిన బూడిదతోని హారతి చేయడం అంటే ఇట్స్ అమేజింగ్ థింగ్ అనిపించింది. ఆ ఉన్నంతసేపు కూడా గుడిలో ఎలా అంటే ఇంకా కాసేపు ఉంటే బాగుండేమో టెంపుల్లో అనే ఫీలింగ్ వచ్చింది. ఇండియాలో అక్కడ కల్చరు, అక్కడ ఉండే విధానము, లైఫ్ స్టైల్ అన్ని చూసారు కదా. ఇండియాలో ఇంకా మారాలి అంటే ఏం మారాలనుకుంటారు? లైక్ ఇప్పుడు మీరు అన్నారు అక్కడ వాలంటీర్లీ సర్వీస్, ఇక్కడ సోషల్ సర్వీస్, చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కానీ చేయాలనే ఇంటెన్షన్ ఒకటే, తీసుకునే స్టెప్స్, నడిచే మార్గం చాలా డిఫరెంట్ గా ఉంటది. నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. అక్కడ ఎలా ఉంటుందంటే రోడ్డు పైన మనం వెళ్తుంటే కూడా వాళ్ళు ఎవరో తెలియదు, దే విష్ us, హాయ్ అంటారు, ఒక నవ్వు నవ్వుతారు. మనిషికి ఏంటి, నువ్వు ఎంత అలంకరణ చేసుకున్నా ఒక నవ్వుతోని, ఇట్స్ ఏ బ్యూటీ ఈజ్ విత్ స్మైల్ అంటారు కదా, అలంకరణ చేసుకుంటే రాదు. అది సీరియస్గా ఉన్నాం అనుకో ఏముంటుంది. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది అది కల్చర్. వాళ్ళు ఏంటంటే ఈ రోజు పోతామంటే కూడా హ్యాపీగా వెళ్ళిపోయే మెంటాలిటీ వాళ్ళది. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి మళ్ళాగా అన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ప్రతిదీ చూస్తూ ఉంటారు. వాళ్ళు నేర్చుకుంది ఏంటి అంటే జీవితంలో హ్యాపీగా బతకాలి, ఉన్నంత వరకు ఉండాలి. ఓ అంత పొలవమని మనమే సంపాదించుకొని మనమే తినాలి అనేది కూడా ఉండదు వాళ్ళకి. సో పీపుల్ ఆర్ లైక్ దట్ దేర్. వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అంటే వాళ్ళు ఆల్వేస్ వన్ స్టెప్ ఎహెడ్. జనరల్గా మేము వీకెండ్ వస్తే గ్రాసరీ వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటాం కదా, పక్కన నైబర్ ఉంటారు. నైబర్ అంటే మనకు తెలుసు కదా, వాళ్ళు అంటే దే ఆర్ నాట్ మన భారతీయులు అని చెప్పట్లేదు, వేరే ఏ కంట్రీ వాళ్ళైనా సరే. అలా మా పక్కన నైబర్స్ అంతా అదర్ పీపులే ఉంటారు, అదర్ కంట్రీ పీపుల్. వాళ్ళు ఇమీడియట్గా ఏం అడుగుతారో, ఇలా పట్టుకొని బ్యాగ్స్ పట్టుకొని వస్తూ ఉంటాం కదా, ట్రంక్లో నుంచి తెచ్చుకొని కార్లో నుంచి, ఇమీడియట్గా కెన్ ఐ హెల్ప్ యూ అని అంటారు. నో థ్యాంక్స్ అని చెప్పిన వాళ్ళు నో 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 ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి చేతిలో నుంచి మనం పట్టుకున్న బ్యాగ్ తీసుకొని మన ఇంట్లోకి వచ్చి పెట్టేసి వెళ్తారు. వాట్ ఈస్ దట్ కల్చర్? అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద యునో హ్యూమన్ బీయింగ్, రైట్? యూఆర్ బీయింగ్ లైక్ ఏ హ్యూమన్ ఉంటావా, లేకపోతే ఎలా ఉంటావు అసలు? మిషన్ మేడ్. సో ఇక్కడ కల్చర్ ఎలా అంటే మనుషులకి మొత్తం ఓన్లీ జస్ట్ మనీ మైండెడ్ కనిపిస్తున్నారు, మనీ మైండెడ్, అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ గో ఆన్ టైప్ లో అంతే. పోతే పోయింది. కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో ఎంతమంది రియలైజ్ అయ్యారు?
ఫ్యూ పీపుల్ రియలైజ్డ్ ఐ థింక్, రైట్? అవును, అంటే ఎవరైతే లాస్ అయ్యారో ఫ్యామిలీలో ఫిజికల్ అటాచ్మెంట్ పోయిన వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా విచ్ఛిన్నం అయిపోయాయి. అంటే దే డిస్టర్బ్డ్ లాట్. వాళ్ళలో కనిపించింది, అరే నిన్న కనిపించాడు మా అన్నయ్య, ఈ రోజు లేడు, మా ఫాదర్ పొద్దున ఉన్నాడు సాయంత్రానికి లేడు అనేది ఆ ఫ్యామిలీస్, కోల్పోయిన ఫ్యామిలీస్ వాళ్ళకే తెలిసింది. అలా వాళ్ళని చూసిన వాళ్ళు కూడా అనుకున్నారు, కానీ కోవిడ్ పీరియడ్ లోనే అనుకున్నాడు, తర్వాత అనుకోవట్లే. కామన్ అయిపోయింది. నేను అదే అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ఎక్కడ చూసినా దే వాంట్ హెల్ప్ ఈచ్ అదర్. ఇంకొకటి ఎక్కడ మంచి ఉన్నా నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళు. దే నెవర్ ఇన్వాల్వ్ ఎనీ వన్స్ లైఫ్. ఇక్కడ ఎలా అంటే పక్కన నైబర్స్ ఉంటారు, మన ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటది, రైట్? దట్ ఇస్ బిగ్గెస్ట్. నాకైతే అసలు ఇప్పటికీ షాకింగ్ లాగా అనిపిస్తుంది. ఓ మై గాడ్, వీళ్ళకి ఏం అవసరం అసలు, ఎవరింట్లో ఎవరు వచ్చిపోతే నీకెందుకు? షుడ్ నాట్ వరీ అబౌట్ అదర్ పీపుల్, వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. అసలు నీదేంటో నువ్వు చూసుకో ఫస్ట్, వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావా అంటాను ఏ రోజైనా. సో అక్కడ కల్చర్ ఏంటి అంటే దే ఆర్ హెల్పింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హానెస్ట్. అక్కడే ఉంటాయి, క్రైమ్ రేట్ ఉంది, నేను లేదని చెప్పట్లేదు. బట్ అక్కడ కల్చర్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆర్థోడాక్స్గా పెంచుతారు వాళ్ళని. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్థోడాక్స్గా కొందరు ఉంటారు చూడు, వాళ్ళు వాల్యూస్కి ఎక్కువ ఇస్తారు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయిని ఫస్ట్ కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు ఆవిడ, షీజ్ లోకల్ అమెరికన్ లేడీ, ఇద్దరు రూమ్మేట్స్ వాళ్ళ అబ్బాయి. ఆవిడ ఏం చేసిందంటే అన్ని బేక్ చేసిన ఇంత డబ్బాలలో ఆ పిల్లోడికి ఒక 5 డబ్బాలు తీసుకొచ్చి పెడుతుంది అనమాట. అన్ని అక్కడ వాడి వార్డ్రోబ్ లో చదువుతా ఉంది. ఈ పిల్లోడికి నేను తీసుకొస్తాను, నేను తెచ్చిస్తానంటే నో మమ్మా డోంట్ గివ్ ఎనీథింగ్ అని అన్నాడు వీడు. నాకు అలా తెచ్చియొద్దు, నువ్వు అన్ని ప్యాక్ చేసి ఇవ్వద్దు, నేను అక్కడ కొనుక్కుంటాను ఏదైనా అవసరం అయితేనే. ఆవిడ చూడు, అంటే మన కల్చరు నీట్ గా బయట కొనుక్కోకుండా అన్ని పిల్లాడికి తినడానికి ఈవినింగ్ కాగానే స్నాక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్ తెచ్చిచ్చింది. అంటే మరి కల్చర్ ఎవరు ఫాలో అవుతున్నారు? మన వాళ్ళు ఏంటి, ఇక్కడ వంట వద్దు చేసుకోవడం, ఎవడి ఇంటికి రావద్దు, ఏమి చేసుకోవద్దు, ఎవరిని పిలవద్దు, మనం ఫంక్షన్కి వెళ్తే మంచి తినొద్దాం, ఫుడ్ బాగా పెడతారు అక్కడ తినొస్తే చాలు. దట్ ఈస్ అ కల్చర్, రైట్? ఇక్కడ అంటే ఇక్కడ వాల్యూస్ అనేది లేకుండా పోయింది. వాళ్ళు ఎలా ఉంటదంటే వీకెండ్ వస్తే చక్కగా కలుస్తారు, అందరు ఫ్రెండ్స్ కలుస్తారు, రిలేటివ్స్ కలుస్తారు. దే హ్యావ్ దట్ స్టిల్. కొందరు అంటూ ఉంటారు థ్యాంక్స్ గివింగ్ వచ్చిందంటే ఇయర్లీ వన్సే కలుస్తారు. నాట్ లైక్ దట్. దెర్ ఆర్ గుడ్ పీపుల్. డివోర్స్లు ఇస్తారు అంటారు. ఎంతమంది ఇస్తారు డివోర్స్లు అలా? అంటే ఇక్కడ లేరా? ఇక్కడ కూడా ఉన్నారు కదా. అంటే కల్చర్ ని దాన్ని రాంగ్ గా మాట్లాడాలంటే నువ్వు పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ కనిపిస్తాయి నీకు, కొన్ని నెగిటివ్ ఉంటే అన్ని నెగిటివ్ అనొద్దు కదా. మన కల్చర్ ని వాళ్ళు నేర్చుకొని అక్కడ ఎవ్రీ ఆఫీస్ లో, నేను ఎందుకంటే వెళ్ళాను కదా, నేను ఐ నెవర్ వర్క్, కాకపోతే మా హస్బెండ్ వర్క్ చేసినప్పుడు వెళ్ళాను, నేను మా పాప వర్క్ చేసేటప్పుడు వెళ్ళాను ఫస్ట్ టైం తీసుకెళ్తే. ఎవ్రీ ఆఫీస్ ఈస్ హ్యావింగ్ అటాచ్ విత్ ద యోగా హాల్, మెడిటేషన్ హాల్. ఓకే. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? యోగా అంటే నా, మెడిటేషన్ అంటే ఏందో మెడిటేషన్ అంట, ఎట్లా చేస్తారు అసలు మెడిటేషన్, అసలు ఎట్లా వస్తుంది, హౌ పీపుల్ విల్ డూ అంట. వాళ్ళు అడుగుతుంటే నాకు అర్థమే కాదు. నువ్వు ట్రై చేయి ఫస్ట్. అసలు మెడిటేషన్ చేయాలంటే రావట్లేదు, థాట్ ప్రాసెస్ వస్తుంది అంట. నీకు ఎందుకు వస్తుంది? నువ్వు ట్రై చేయి, 11 days ట్రై చేయు, 12th day ఇట్ విల్ కమ్ స్లోలీ. ఒక్క సాధన, యోగ సాధన చెయ్యాలి అంటే, పరమాత్మని చూడాలంటే నువ్వు ఎంతో కష్టపడాలి. ఒక పాల నుంచి నెయ్యి తీయాలంటే ఎంత కష్టపడితే వస్తుంది? పాలను కాగబెట్టాలి, తర్వాత దాని పైనుంచి ఆ లేయర్ పొట్టనంతా తీయాలి, తీసిన తర్వాత దాన్ని మళ్ళీ వెన్న చేయాలి, వెన్న నుంచి కాగబెట్టి నెయ్యి చేయాలి. మరి పరమాత్ముని గురించి తెలుసుకోవాలంటే కూడా సేమ్ థింగ్ కదా. మరి నువ్వు గుడ్ థింగ్స్ ఎక్కడ నేర్చుకుంటున్నాను? జస్ట్ యూ గేవ్ అప్ ఎవ్రీథింగ్. ఉండాలి, దేవుడు మంచి చేస్తే మనతో ఉంటాడు, దేవుడితో నేనున్నాను, దేవుడు ఎప్పుడు నాలోనే ఉన్నాడు అని అనుకోవడం ఎలా, అని నమ్మడం ఎలా? ఓకే, నేను మంచి చేశాను బట్ దేవుడు నాతో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, దర్ ఇస్ ద, మన బాడీలో దెర్ ఆర్ మెనీ ఆర్గన్స్ క్రియేటెడ్ బై హిమ్. ఎలా క్రియేటెడ్ బై హిమ్ అంటే చాలా మందికి తెలియదు. ఇది పంచభూతాలతో తయారైన శరీరం. ఈ శరీరాన్ని పుట్టినప్పుడు మనం ఒక అపురూపంగా ఆనందంగా బోసి నవ్వులు నవ్వుతూ ఉండే బిడ్డను చూసి ఆనందపడతాం, రైట్? మరి పోయేప్పుడు కూడా నువ్వు సాగనంపాలి కదా. అలాగే
ఈ రోజుల్లో ఎందుకు అలా చెప్తున్నానంటే శరీరాన్ని కూడా అలానే అప్పచెప్పాలట పరమాత్ముడికి. నువ్వు ఎలా వచ్చావో అలా అప్పచెప్పాలి. దీంట్లో అన్నింటికంటే చాలా అమూల్యమైనది ఆత్మ. దానికి వెల కట్టలేము. ఈ ఆత్మ ఏంటంటే నిత్యము, శాశ్వతము, అనంతం. భగవంతుని ఏమంటాం మనం? సచ్చిదానంద స్వరూపుడు అంటాం. సచ్చిదానంద అంటే అనంతమైన ఆనందమయుడు ఆయన. అండ్ సత్స్వరూపుడు. సత్ అంటే సత్యము. ఈ సత్యములో నుంచి పుట్టిందే పరమాత్ముడు. ఈ పరమాత్ముడు ఆయన సృష్టించిన ఈ గాలి, నీళ్లు, పంచభూతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, జలాశయాలు, సముద్రాలు, వీటన్నింటినీ, పర్వతాలు, ఇవన్నీ కూడా ఈ భూమాత తనలో ఇమిడ్చుకుంది. ఇప్పుడు భూమాత తనలోకి నీళ్లు తీసుకోకపోతే ఏమైపోతాం? అసలు ఎవరమో ఎక్కడా ఉండలేము, ఈ భూమి మీద అసలు ఉండలేము. ఇలాంటి ఇంత అందమైన సృష్టిని ఇచ్చాడు చూడు. ఎలా ఇచ్చాడు అంటే ఒక చిత్తంతో. చిత్తం అంటే ఏంటి? ఒక కాన్సన్ట్రేషన్తో. నేను ఇంత అందమైన ఇవన్నీ ఇచ్చినప్పుడు నాకు ఈ సృష్టిని నేను చేయాలి కదా అనుకున్నాడు ఆయన. సత్యం అనేది నేను ఉన్నాను, సృష్టిని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ఆయన సంకల్పంతో సృష్టి రచన మొదలెట్టాడట. ఆ సృష్టి రచనలో ఆయన చేసింది ఏంటి అంటే ఆనందంతో చేశాడు. మనిషిని అలా ఆనందంతో సృష్టించాడు. అంటే ఆయన మొదటి గుణము సత్యము, రెండవ గుణము చిత్తము, మూడవ గుణము ఆనందము. ఈ మూడు కలిసి పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పరమాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి నేను నడుస్తున్నాను. అది మొదట ఎవరైనా తెలుసుకోవాల్సింది. అది ఎలా తెలుసుకుంటాము అంటే ఇందాక మీకు చెప్పాను చూడు, కళ్ళు ఉండి కూడా రంగులు చూడలేకపోతున్నారు ఇప్పుడు. పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే ఆత్మ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక మనిషి చనిపోయాడు అనుకో, అక్కడ భూమి మీద పడేస్తారు, వేస్తారు చనిపోయాడని. మరి ఆ మనిషి అక్కడే ఉన్నాడు కదా, చనిపోయాడు అంటున్నాము, కాకపోతే అక్కడ ఏం వెళ్ళిపోయింది? ఆత్మ వెళ్ళిపోయింది. ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మొదట నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి ఎలా చేసుకోవాలంటే మొదట శరీరము, సెకండ్ మనస్సు, తర్వాత బుద్ధి, వీటన్నింటినీ కూడా జ్ఞానము, ఇవన్నీ కూడా నువ్వు ఒక అద్దం లాగా ఉంచుకోవాలి. అద్దం అంటే ఏంటి? మనకి ట్రాన్స్పరెన్సీ అంటే మనకి కనిపించేది అదే కదా. వీటన్నింటినీ మనం శుద్ధి చేసుకున్నప్పుడు శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ప్రపంచంలో అన్నిట్లో జంతువులలో ఆత్మ ఉంటుంది, మనుషులలో ఆత్మ ఉంటుంది. బట్ జంతువులకి ఏంటి అంటే బుద్ధి జ్ఞానం ఇవ్వలేదు. మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఆ ప్రకాశించడంలో మనం ఏమైపోతుందంటే మనం ఆ ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు, అంటే నేను మంచి చేయాలి, సత్యంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మంచి చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలట. అది లేనప్పుడు మనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే అనవసరం థింగ్స్ కి బాగా ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మనిషి ఎవరినో ఏదో హర్ట్ చేసే మాట అంటాడు అనగానే దాని గురించి పద్దాకా ఆలోచిస్తారు. నన్ను ఇలా అన్నారు, నేను ఇలా కాదు అని చెప్పేసి. ఎస్, యు ఆర్ రైట్. బట్ వాళ్ళు తప్పు అన్నది మంచి చేస్తే మంచి జరుగుతుంది. యూనివర్స్ ఏం చెప్తుంది? వెన్ యూ డూ గుడ్ థింగ్స్, గుడ్ కమ్స్. వెన్ యూ డూ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ విల్ కమ్ టు యూ. అలా ఇది తెలుసుకున్నప్పుడు ఎక్కువ ఆలోచన చేయొద్దు. అన్నెసరీ థింగ్స్ కి డోంట్ వేస్ట్ టైం. మనం ఎప్పుడైతే మనని ప్యూర్ చేసుకున్నప్పుడు వీటన్నింటితో ఈ అన్నెసరీ థింగ్స్ కి మనం దగ్గరగా ఉండము. అలాంటప్పుడు మనకు ఆత్మతత్వం అంటే ఏంటో తెలుసుకుంటాం. అది తెలుసుకున్న రోజు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, చాలా మంది మనం స్టార్టింగ్ లో మాట్లాడుతుంటే ఒక పాయింట్ అన్నావు, శవాలను తీసుకెళ్తారు అని అన్నావు. శవాలను తీసుకెళ్తారు కరెక్టే, మరి మనం అక్కడ తెలుసుకోవాలి కదా సనాతనము అంటే ఏంటి. సనాతనం అంటే ఇట్స్ నిత్య నూతనము. ఇట్స్ బిఫోర్ ఇట్ వాజ్ దేర్, నౌ ఇట్స్ దేర్, అండ్ లేటర్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్. దట్ ఈస్ వాట్ సనాతనం. మనం ఇప్పుడు పుట్టాము, మళ్ళీ పుడతాము, అప్పుడు పుట్టాము. ఇన్నిసార్లు మనం పుడుతూ చేస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమవుతుంది? పరమాత్ముడి వల్ల సాధ్యం కదా. అలాగే ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు విల్ బి ద
హ్యాపీయెస్ట్ పీపుల్, దేనికైనా రెడీ. నేను ఈ రోజైనా వెళ్ళిపోవడానికి రెడీ అంటామంట. అదే కోరికలు, ఎప్పుడైతే కోరికల పుట్టలం అవుతామో, మనకు అన్నీ కావాలి, నాకు ఇది కాదు ఇంకా ఇంకా కావాలి అని కోరుకున్నప్పుడు మనం ఆనందంగా ఉండలేం, మన గురించి మనం కూడా తెలుసుకోలేం అసలు. దట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద కనెక్టెడ్ టు ఎవ్రీ వన్. మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎంతో కష్టపడి ఈ భూమి మీదకి వస్తామంట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన సృష్టించిన 84 కోట్ల జీవరాశులలో మనం ఒక జీవరాశి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె తిన్న, ఆమె ఏమంటారు చూడు, చెడు మంచి అన్ని మనం తింటూ ఉంటాం. దాంట్లో ఎన్నో క్రిములు లోపల మనల్ని కుడుతూ ఉంటాయంట. మనం అన్ని ఇబ్బందులు పడి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత బతుకుతామో లేదో కూడా తెలియదు. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, అంటే ఇలా ఇన్ని కష్టపడి ఇంతగా మనం బయటకు వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలి? ఈ భూమి మీద ఇంత చక్కటి సృష్టిని ఇచ్చాడు కదా పరమాత్ముడు. మనం ఏం చేయాలనేది నేర్చుకున్నప్పుడు ఆనందంగా ఉండడం వస్తుంది, జీవితం సార్థకం అవుతుంది ఎవరికైనా. రైట్. అదే, థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు ఒక బుక్ లాగా కనిపిస్తున్నారు. ఒక ఎపిసోడ్ సరిపోదు మీకు, ఖచ్చితంగా ఇంకొక ఎపిసోడ్ ప్లాన్ చేయాల్సిందే. బికాస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా మిగిలిపోయాయి. బట్ ఆల్మోస్ట్ ఒక లాంగ్ ఏమంటారు ఎపిసోడ్ అయితే కంక్లూడ్ చేయాల్సిన టైం ఇది. 100% విల్ క్యాచ్ యూ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఫర్ విత్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ న్యూ టాపిక్స్. మీరు ఇంకా ఆ టైంకి ఇంకా కొన్ని ప్రదేశాలన్నీ తిరగండి ఇండియాలో. ఏం తెలుసుకున్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ ఎపిసోడ్ లో డీటెయిల్ గా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు, చాలా మంది గుళ్ళకి వెళ్తున్నారు, లేదంటే చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు. బట్ ఇంకా ఎక్కువ వస్తే నిజంగానే సాధువులు సంతులు అవ్వాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళే కొంత జనరేషన్స్ ని మార్చొచ్చు. అది మీలాంటి వాళ్ళ చేతుల్లో ఉంది అని అనుకోవచ్చేమో. ఎందుకంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు చూస్తే అది అనిపిస్తోంది నాకు. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హరే కృష్ణ. థ్యాంక్ యూ.